కొన్ని విషయాలు తెలియజేయడం ఆలోచన చేస్తున్నా. దైవ గ్రంథంలో నుండి మాకు తెలిసిన విషయాలు, తెలియని విషయాలు కూడా మేము చెప్పడానికి నాకు అవకాశం లేదు కనుక తెలియని విషయాలు నాకు మాత్రమే తెలియదు. బైబిల్ ఏముందో అదే చెప్తాను కానీ కొత్త చెప్పడానికి అవకాశము లేదు కనుక కొద్దిమంది ధైర్యంగా మీరు ఇప్పుడు వాటి జాగ్రత్తగా ఉండాలని మేము తెలుస్తున్నాము. దేవుని సేవలో సాతాను ఏం చేస్తాడు మనకు తెలుసు. అతని వర్గాలు పనిచేస్తాము. దేవుడు పని చేయడానికి మనం పెడితే వాళ్ళ వర్గాలు ఏం చేస్తాయి, వ్యతిరేకంగా పనిచేస్తాయి. కనుక ఈ ఇద్దరికి ఎప్పుడు పోటీ, దేవుడి సేవకులకును అపవాది సేవకులకును ఎప్పుడు కూడా పోటీ జరుగుతుంది. అందుకే మనం ఒకసారి మనం ఆటంకపరుస్తాం. దేవుడి పనికి వెళ్ళాలని ఆలోచన బయలుదేరితే అపవాది ఏం చేస్తాడు, తన వర్గాన్ని ఉపయోగించుకొని పని జరగకోకుండా కూడా ఆపుతాడు. ఇదంతా సహజమే. కనుక అపవాది తప్పనిసరిగా తన వర్గాన్ని మన మీదకి పుసిగొలుపుతాడు, ఉలిగొలుపుతాడు అన్నమాట. అందువల్ల మనం దీన్ని జాగ్రత్తగా డీల్ చేయాలి. కేసు అపవాదిని మనం ఎట్లా జయించాలి, అతని వర్గాన్ని ఏ విధంగా మనము నాశనం చేయాలి. అంటే అర్థం ఏంటంటే మనకు అడ్డం లేకుండా వాళ్ళని చేసుకుని మనమే దేవుడి పనిలో ముందుకు వెళ్ళాలని ఈ సమయంలో మీకు తెలియజేయాలని ఆలోచిస్తున్నాను. సాతాను వెలుగు దూత వేషం వేసుకుంటాడని మా అందరికీ తెలుసు. ఈ వాక్యం అందరికీ తెలిసిన రెఫరెన్స్ సార్ అర్థమవుతుందండి. సాతాను వెలుగు దూత వేషం వేసుకొని మనల్ని మోసదారిన పక్కదారిని పట్టి ఉండడానికి అతనే వెలుగు దూత వేసుకుని తనే దేవుడు కుమారుడుగా, తనే దేవుడిగా, తనే దేవదూతగా అతను పనిచేస్తూ ఉంటాడన్నమాట. కనుక ఆ విషయాన్ని కూడా మీకు తెలియజేయాలి. నేను కనుక ఈ అపవాది పని ఏంటంటే ఎప్పుడు దైవ సేవకులు దేవుడి పని చేసే వారికి ఆటంకాలు కల్పించటం, వారికి దేవుడి వైపు లేకుండా పక్కదారి పట్టించడం అతని పని. కనుక అది కూడా మనం ఎరిగి ముందుకు వెళ్ళాల్సిన అవసరం అంతే ఉంది. ఎందుకంటే మనం ఎరగాలి, అన్ని తెలుసుకోవాలి, అన్ని గ్రహించాలి. అప్పుడే మనకి శ్రేష్టమైన ఫలాలు వస్తాయండి. లేకపోతే ఫలాలు ఇవ్వడం మనకి ఇతని ఫలాలన్నీ రాకుండా చేస్తాడు. అతని పని అయితే చెట్టు మంచిగా ఎదుగుతూ ఉంటే అపవాది ఏం చేస్తాడంటే ఆ చెట్టు కింద వేరు కింద తను పడగొట్టేసి ఈ చెట్టు పెరగకుండా చేస్తాడు, కాయకుండా చేస్తాడు, ఫలాలు ఇతరులకి అందకుండా చేస్తాడు. అపవాది పని అది. కనుక అతనే అంత గొప్పగా పని చేస్తామంటే మనం వాళ్ళకంటే ఎక్కువ గొప్పగా పనిచేసి మనం ఇంకా ఎక్కువైన ఫలాలు పొందాలని దేవుడి యొక్క సంకల్పం. ఈ సమయంలో ఆ రెఫరెన్స్ని మీకు తెలియజేయాలని ఆలోచిస్తున్నా. చదవగలిగిన వాళ్ళు తీరు అవుతున్నారు కనుక రెఫరెన్స్ కొంచెం లేట్ అయింది. బాబుజీ గారికి మీరు వచ్చి కూర్చొని వాటిని చదవండి. రెఫరెన్స్ ముఖ్యమైనది మనకి. కొరింథీ రాసిన 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి 2వ పత్రిక రాస్తూ ఈ విషయాన్ని చెప్పాడంటే 11వ అధ్యాయంలో 13 వచ్చిన అమ్మగారు చదవచ్చు. అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తల వేషం ధరించుకొని దొంగ అపోస్తలను పనివారుగా ఉన్నారు. వాళ్ళు ఎట్లాంటి వారికి ఉన్నారంటే అపోస్తలుగా పేరు పెట్టుకుని, సేవకులుగా పేరు పెట్టుకుని. ఇప్పుడు కూడా నేను ఈ మాట చెప్పాను కానీ నేను కూడా మోసగానేమో. ఇప్పుడు సహజంగా అందరం కూడా ఏం చెప్తామంటే ఇదే మాట చెప్తాం. ఈ వాక్యాన్ని అందరికీ ఎవరిని ఇస్తాం. కానీ ఎవరు మంచివారు, ఎవరు నీతి మంతులు, ఎవరు దేవుడికి ఇష్టమైన పని చేస్తున్నారు, లేకపోతే అపవాది ఇళ్లలో ప్రవేశించాడా? ఎందుకంటే ప్రవేశిస్తాడండి. అపవాది పని ఏంటంటే ఆయన ఎవరిలోనైనా ప్రవేశించగలరు. అపవాది ఎవరిలోనైనా ప్రవేశించగలరు. అపవాది దూతలు ఎవరిలోనే ప్రవేశిస్తాయి. ఎవరిలో అంటే అర్థమైందంటే దేవుడి శక్తి లేని వాళ్ళలో, పరిశుద్ధాత్ముడు లోపల లేని వారిలో, దేవుడి క్రియలు చేయని వారిలో అపవాది గురిని ప్రవేశించేసి వాళ్ళ బాడీని ఆక్రమించుకుంటాడు. వాళ్ళ బాడీని ఆక్రమిస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుడు పని చేసుకుంటున్నాం అనుకుంటున్నాం, కానీ మనలో ఎవరు ఉన్నారు? అపవాది దూతలు ఉన్నాయి. అందుకని ఆ పని కట్ అయిపోతుంది. ఆ పని సరిగ్గా జరగదు. ఆ పని మోసంగా మారుంది. ఆ పని చెడ్డగా మారుంది. అందుకని మనము ఈ అపవాది కూడా దేవుని యొక్క సేవకుల్లాగా మారి వీళ్ళలో ప్రవేశించి దూరేస్తుందండి. మనం ఇంకొక ఎవరైనా నేను చెప్పాలని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే దేవుని దూతలు దేవుడికి ఎంత బాగుంటే, ఎంత చక్కగా ఉండి దేవుడు పని చేస్తున్నప్పుడు వారిలో అవిధేయత ఏర్పడిన తర్వాత వారు ఏమయ్యారంటే, ఎట్లా అవిధేయత ఏర్పడిందంటే వారికి మానవులు ఏ విధంగా సుఖిస్తున్నారో, మానవులు ఏ విధంగా సుఖంగా ఉన్నారో ఆ సుఖాన్ని పొందాలని ఆలోచించారు. వాడు ఏం చేసినట్టే మనుషుల యొక్క దేహంలో ప్రవేశించారు. వాళ్ళకి ఎటు దేహం లేదు కదా. అపవాదికి దూతలకు కానీ దేవుడికి కానీ మరి ఇంకా చూస్తే ఎవరికి
మరి పరలోకంలో ఉన్న వాళ్ళకి ఎవరికి శరీరాలు లేవు. ఏ శరీరాలు ఉన్నాయంటే అది ఆత్మ సంబంధమైన శరీరాలు ఉన్నాయి, కానీ మానవ దేహాలు లేవు. కనుక వీళ్ళు ఏం చేశారంటే అపవాది దూతలు, కొంతమంది దేవుడి వ్యతిరేకులు ఈ యొక్క శరీరాలను ఆక్రమించుకున్నారంట. ఆ శరీరంలోకి ప్రవేశించి వాళ్ళు చెడ్డ పనులు చేయడం మొదలైశారు. అది చూసిన దేవుడు వాళ్ళని ఏం చేశాడంటే వాళ్ళు వచ్చి లాక్కొచ్చి మానవుల దేహంలో ఉన్న వారి యొక్క ఆత్మల వేడికి లాక్కొచ్చి వారిని చీకటి బిలంలో బంధించి పెట్టాడు. ఎవరా కదా ఈ మాట తెలుసు కదా అందరికీ. అట్లాగే ఇప్పుడు కూడా అపవాది ఏం చేస్తున్నాడంటే దైవ సేవకుల్లోనే ప్రవేశిస్తున్నాడు, దైవ సంబంధమైన వ్యక్తుల్లోనే ప్రవేశిస్తున్నాడు. కారణం ఎందుకంటే వాళ్ళు దైవత్వం లేదు కనుక. చూడండి, దైవత్వం ఉంటే ఎవరు అపవాది అసలు ఇది కూడా రాడు. దెయ్యాలు రావు, అపవిత్ర శక్తులు మనలోకి రావు. కానీ వస్తున్నాయి అంటే పట్టినాయి అంటే సంఘంలో చాలామంది దెయ్యాలు పడతా ఉంటాయి. ఎందుకు పడుతున్నారు దెయ్యాలు? సంఘములు ఎవరు ఉండాలి? సంఘంలో పరిశుద్ధాత్ముడు ఉండాలి. సంఘములో వాక్యం చెప్పేటప్పుడు వాక్యం అందరి హృదయాల్లో ఉండాలి. అప్పుడు దెయ్యాలు పడతాయి. ఎవరికైనా దెయ్యాలు ఎందుకు పడుతున్నాయి? దెయ్యాలు పాపం చేస్తే పడిపోతున్నారు. ఎందుకు పడుతున్నారు? అసలు ఎందుకు ఉండాలి దెయ్యాలు? అసలు ఎందుకు పట్టాలి వాళ్ళకి అని ఆలోచన చేస్తే పట్టిన వాళ్ళు వస్తున్నారా? వచ్చిన వాళ్ళకి పడుతున్నాయా? వచ్చినోడు సరైన జీవితం లేకపోతే, ఆత్మశక్తి లేకపోతే వాళ్ళకి ఏ ఆత్మ వచ్చిందంటే దురాత్మ వస్తుంది, పట్టు దెయ్యాలు. అందుకే దెయ్యాలు వదలబడుతున్నా ఉంటారు. ఎవరికి వదలబడమన్నా మీరు? అసలు ఎందుకు పడుతున్నాయి దెయ్యాలు? అసలు దెయ్యాలు ఎందుకు పట్టాలి? ఇవన్నీ మనం ఆలోచన చేయమా. దెయ్యాలు వదలబడుతున్నాడు ఆ పాస్టర్ గారు అని చెప్పి పరిగెత్తుకు వెళ్ళిపోతాం ఆయన దగ్గరికి. అంటే నేను ఎందుకు చెప్తున్న విషయం అంటే ఆత్మశక్తి, పరిశుద్ధాత్మ శక్తి ఎవరిలో అయితే ఉండదో వారికి దెయ్యాలు పట్టవు. వారి సంఘంలో కూడా దెయ్యాలు, సంఘంలోకి దెయ్యాలు వచ్చింది అంటే ఇంకెందుకు సంఘం అంటే సంఘాన్ని నడిపించేవాడు సరైన వాడు కాకపోతే, సరైన శక్తి లేని వాడైతే సంఘంలో దెయ్యాలు పట్టి జాగ్రత్త. ఎప్పుడు కూడా దెయ్యాలు పట్టి వచ్చేట్టుగా సంఘంలోకి పాఠం చేసి దెయ్యాలు పడమని చెప్పమాలండి. ఎందుకంటే అది దేవుడు దానికి ఇష్టపడలేదు, దేవుడు దాన్ని కోరుకోవట్లేదు, దేవుడు దానికి ఓటు వేయడం. ఎందుకంటే నువ్వు ఎప్పుడు పరిశుద్ధాత్మతో లోపల ఆనందంతో ఉండాలి. పరిశుద్ధాత్మ ఆనందంలో ఉండాలి, పరిశుద్ధాత్మ శక్తితో ఉండాలి, పరిశుద్ధాత్మతో ఆనుకుని ఉండాలి. నీ పరిశుద్ధాత్మతో ఫుల్గా నువ్వు కలిసి ఉంటే నీకు దురాత్మ ఏం పడుతుంది? దురాత్మలు పట్టాలంటే ఏదైనా లోటు ఉండాలి. ఒక వ్యక్తిని నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి దెయ్యం పట్టిందంట. అతను కాదు, దెయ్యం పడితే దెయ్యం వదిలిపెట్టేశాడు, మీడికి వెళ్ళిపోయింది దెయ్యం. అపవిత్రాత్మ వెళ్ళిపోయింది, దెయ్యం అపవిత్రాత్మ రెండు ఒకే పావులో చెదిరాయి కనుక అవి కొట్టే వదిలిపెట్టేసరికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఏం చేసిందంటే, ఆ దెయ్యం ఏం చేసిందంటే, ఆ అపవిత్రాత్మ ఏం చేసిందంటే వెళ్ళిపోయిన తర్వాత ఎదుర్కొంటుందంట. ఎవరన్నా దొరుకుతారేమో. ఎందుకంటే శరీరం కావాలి కదా. శరీరం కావాలంటే శరీరంలో దేవుడి శక్తి ఉండకూడదు, దేవుడు ఆత్మ ఉండకూడదు. అప్పుడే అది వెళ్ళి దాంట్లో దొరకదు, లేకపోతే దొరకలేదు. ఒక శరీరాన్ని లోకి ప్రవేశించాలంటే మనం కాదు, అపవిత్రాత్మ ఆ శరీరము లోపల ఉన్న ఆత్మ శక్తి కలిగితే లోపలికి వెళ్ళలేదు, వేటికి తిరిగి పారిపడదు. తిరుగుతూ ఉంటే ఎవరు కనపడేదంట. సరే నేను వదిలేసి వెళ్ళిన వ్యక్తి దగ్గరికి మళ్ళా చూసి వస్తే ఆ మనిషి అంట నీరు లేదు, వాక్యం లేదు. దేవుడు దెయ్యాలు వదలగొట్టినా కూడా ఆమె ఎట్లా ఉందంటే ఇంకా అట్లాగే చక్కగా ఇల్లు విడుచుకొని ప్రశాంతంగా ఉంటుంది. కానీ దేవుడు ఆత్మ ఆమెలో లేదు. అప్పుడు ఆ అపవిత్రాత్మ వచ్చి చూస్తే బాగా చక్కగా ఉందని లోపల ఎవరు లేదు, నీరు లేదు, నీరు కనుక అప్పుడు ఏం చేసిందంటే ఆమె తనతో పాటు ఇంకా కొంతమందిని తీసుకొచ్చుకొని అపవిత్రాత్మలు అన్నింటిని తీసుకొచ్చి దాంట్లో పెట్టేది చేసేసారు. సేవ దైవలాగా వెళ్ళిపోయింది లోపల. ఇప్పుడు ఏం పరిస్థితి అంటే మొదటి స్థితి కనపడే స్థితి ఘోరంగా మారింది. ఇది చెప్తున్న విషయం అంటే బాడీలు ఉపయోగించుకుంటారు వాళ్ళు. అపవిత్రాత్మలు మనుషుల యొక్క బాడీలు ఉపయోగించుకుని తింటారు బాగా. ఇక్కడ మన మనుషులు ఏం తింటారు? మాంసాలు తింటారు, రకరకాలైన అన్నీ తింటారు. మరి ఆడకేమో ఆహారం లేదు, వాళ్ళు తినే ఆహారం వేరే, దురాత్మ తినే ఆహారం వేరే, అపవిత్రాత్మ తినే ఆహారం వేరే, దేవుడి దూతలు తినే ఆహారము వేరే. కలిసి దురాత్మలు ఏ ఆహారం తింటే చెప్పండి, అపవిత్రాత్మలు ఏ ఆహారం తింటే తినాలి కదా. అందరూ శరీరం లేకపోయినా ఆహారం తినాల్సిందే. దేవుడి దూతలు కూడా ఆహారం తింటే కదా. దేవుడి దగ్గర మన్నా ఉంది కదా, మన్నా దేవుడి దూతలు తినే ఆహారం అని చెప్తాడు. దేవుడు దూతలు తినే ఆహారం మన్నా. కనుక అపవిత్రాత్మ తినే ఆహారము మనుషులు ఆవరించి దాని ద్వారా మనుషులు వేస్ట్ మెటీరియల్ తింటారు వాళ్ళు. దురాత్మలు ఏంటంటే అంటే అపవిత్రాత్మ మనిషి వదిలేసిన దాన్ని అంటే ఈ రోజులో తిరుగుతా, కట్టడంలో తిరుగుతా, ఎక్కడ ఉన్నా నేను తినే కుక్కలా చెప్పి అపవిత్రాత్మలో అయ్యే తినేది.
కనుక అవి తింటే కనుక ఇదేంటంటే ఇదే ఇంత బాగుందంటే వాళ్ళు తినే ఆహారం ఎంత బాగుంటుంది అనుకుని మనుషుల్లో ప్రవేశిస్తారు. మనుషులు తినే ఆహారం ఏది తింటారు. ఇప్పుడు మామూలు ఒక వ్యక్తి దెయ్యం పడితే బాగా ఎక్కువ తింటారు. ఎంత తింటారంటే ఒక చాలా ఎక్కువ తింటారు. ఇప్పుడు మామూలుగా నేను తింటామా మామూలుగా ఆ దెయ్యం పట్టినట్టు ఎంత తింటాడంటే ఎంత చెప్పలేము. ఇంకా తిని 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 బాడీ మొత్తం గడవలేదు. అంత ఎక్కువ తినడం వలన ఈ మనిషి ఏమవుతాడు, వీక్ అయి శరీరంలో ఉన్న అవయవాలన్నీ చచ్చిపోతాయి, కాస్త కొంతలో చచ్చిపోతాడు. అంటే చచ్చిపోయి దెయ్యాలు పట్టినాడు కొన్ని నెలల తర్వాత 100 సంవత్సరం తర్వాత ఏమవుతారు, చస్తారు. కారణం ఎందుకని, ఎందుకంటే బాడీ వీక్ అయిపోయింది. అందుకే దెయ్యాలు వదలదు. దెయ్యాలు అసలు వదలకుండా దేవుడు దెయ్యాలు రాకుండా చేసుకునే అవకాశాన్ని మనం ఎదుర్కోవాలి. కానీ దెయ్యాలు పట్టిన తర్వాత వదులుకునే మనిషిని చూస్తే ఉపయోగం లేదండి. అసలు దెయ్యాలు అపవిత్రాత్మ మన పట్టకుండా చూసుకోవడానికి ఏ మార్గం ఉందా, ఎవరిని దగ్గరికి వెళితే మనకి పట్టవని మనం ముందుగానే ఆలోచన చేయాలని తెలియజేస్తున్నాం. అందుకని ఇంకోసారి చదవండి అమ్మగారు. ఇప్పుడు చదివిన వాక్యాన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో. ఎందుకంటే ఏలయనగా వారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రగు పనివారును పనివారై ఉన్నారట. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకుని సాతాను అంటే వెలుగుదూత అంటే చూడండి ధరించుకున్నాడు. దేవుడి దూతలాగా వెలుగు దూతలాగా వేసుకుని తిరుగుతుంటే ఏం చేస్తామా, ఎవరు నమ్మాలి తెలియదు, ఎవరు నమ్మకూడదో తెలియదు. ఇప్పుడు చూడండి, మనం కూడా సేవకులుగా మన ఇంటికి వస్తారు సేవకులు, వాక్యం చెప్తూ ఉంటారు, లేకపోతే ప్రార్థన చేస్తూ ఉంటారు. మాకేం తెలుసా, తెలీదు. ఎందుకంటే అంతా ఒకటిగానే అనుకుంటాం. మనం కూడా మళ్ళాంటి వాళ్ళు కూడా మళ్ళీ అనుకుంటాం. కానీ వెలుగు దూత వేషం వేసుకుందో లేదో అనేది మేము ఏం తెలుసు, పరిచేస్తామా, అప్పుడు చేస్తే బాగుంది కదా. మనిషి రాగానే కొత్త మనిషి సేవకుడు మనం పరిచేసి టెస్ట్ చేస్తావా, చేయం కదా. మరి ఎట్లా తెలుస్తుంది మనకి, కానీ తెలీదు. అయితే ఏంటంటే మనం మోసం చేసినప్పుడు తెలుస్తుంది, మన సంఘాన్ని ఇబ్బందులు పాలు చేసినప్పుడు తెలుస్తుంది, మన ఎదురుగా సంఘం పెట్టుకున్నప్పుడు తెలుస్తుంది, సంఘ సభ్యుల్ని ట్రాపులు ఎదిగించినప్పుడు తెలుస్తుంది. ఆహా ఈ మోసగాడు అపవాదే. అప్పటి వరకు మనకేమీ తెలియదు. కనుక ఎందుకు చెప్తున్న విషయం అంటే ఇవన్నీ ముందుగానే మనం పరిశ్రమ చేసుకోవాలి. ఆహారం తినేటప్పుడు ఆహారం వండిందో లేదో ఉడికిందో లేదో చూస్తున్నావు కదా. అట్లాగే ఒక వ్యక్తిని మనం మన ఇంటికి వచ్చినప్పుడు, ఒక సేవకుడు మన ఇంటికి వచ్చినప్పుడు ఇతడు వెలుగుతుందా, ఇతడు దేవుడు ఉన్నాడా అనేది పరిశీలిపోతే ఇంకెందుకు. మనకున్న జ్ఞానం ఏమైంది, మనకున్న పరిశుద్ధాత్ముడు ఏమయ్యాడు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ఏమైంది. ఒక వ్యక్తిని నువ్వు పరిశీలన చేసి తెలుసుకోలేని పరిస్థితి వస్తే రేపొద్దున మోసపోవడానికి అవకాశం మనలో ఉంది. అందరూ నమ్మకూడదు. సుధాకర్ గారు పండుగ గారు మంచివాడు అనకూడదు, చాలా మంది తక్కువ గుణంగా చెప్పకూడదు. ఎందుకంటే ఏ క్షణానికి ఏ వ్యక్తి ఎట్లా మాట్లాడో తెలియదు, అథవా అది ఎవరిని ఆక్రమిస్తాడో తెలియదు. అందుకని పరిశీలన చేయాలి, పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకొని నిదానంగా స్నేహధర్మాన్ని జరిగిస్తూ గుణం ఎటువంటి గుణం ఉందా, ఎటువంటి వ్యక్తిత్వం ఉందా, లోపల ఎవరున్నారు, అతని బాడీ లోపల ఎవరున్నారు అనేది మరి టెస్ట్ చేయాలి. సో మనం రక్త పరీక్ష చేస్తేనే రక్తంలో అన్నీ బయటపడతాయి. రక్త పరీక్ష అయిపోతే రక్తంలో కణాలు తక్కువ దేవుడి అంటే మనలో శరీరంలో జీవకణాలు తక్కువ ఉన్నాయా, ఏ కణాలు తక్కువ ఉన్నాయి ఎప్పుడు తెలుస్తుందంటే రక్త పరీక్ష చేస్తే. నేను రక్త పరీక్ష చేసుకోనంటే నాకు కూడా బాడీలో ఇబ్బంది వచ్చినప్పుడు మా ఇంట్లో అందరూ కూడా అన్నారు, షుగర్ వచ్చిన తగ్గిపోతున్నామని చెప్పి షుగర్ వైపీ టెస్టులు చేయడానికి బ్లడ్ టెస్ట్ తీసుకెళ్ళారు. బ్లడ్ టెస్ట్ తీసుకెళ్తే బ్లడ్ టెస్ట్లో ఏం బయటపడింది అంటే ప్లేట్లెట్లు పడిపోయింది. లక్ష కణాలు 1,00,000 మాత్రమే ఉంది, 1,00,000 ఉంది. మనకు తెలియదు, నాకు కూడా తెలియదు కదా. తర్వాత బ్లడ్లో శాతం తగ్గింది. ఇదంతా ఎప్పుడు తెలిసింది నాకు, బ్లడ్ టెస్ట్కి వెళ్తే తెలిసింది. లేకపోతే తెలిసేది కాదు. అట్టాగే కొట్టుకుపోయాం. కనుక టెస్ట్ చేయకోకుండా ఏది ఎవరికి తెలియదండి. మనం కూడా సేవకులను టెస్ట్ చేయాలి. అంటే టెస్ట్ చేయాలంటే 14-20 గంటలు టార్చర్ పెట్టుకోవాలి, తెలియకుండా టెస్ట్ చేసుకోవాలి, అర్థం కాకుండా టెస్ట్ చేయాలి. అంటే అర్థం ఏంటంటే వీరిలో ఎవరున్నారని కూడా ఒకసారి పరీక్ష చేసుకుని తర్వాత మనము ప్రేమించాలి, వారికి సహాయం చేయాలి, వారి సహాయాన్ని మనము అట్లా కావాలని అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. అర్థమవుతుందండి సుధాకర్ గారు. మరి ఎందుకు చెప్తున్న విషయం అంటే ఎవరు వెలుగుదూత ఎవడో తెలియదు, ఎవరు వెలుగుదూత వేసుకొచ్చాడు ఎవడో తెలియదు. అపోస్తులు అని చెప్పుకుంటూ దొంగ అపోస్తులు కూడా ఉన్నారు. కానీ ఇవన్నీ మనం చూసుకోవాలి. అప్పుడే మనము సేవను విస్తరింప చేసుకోవడానికి అవకాశం, అన్ని పరీక్ష చేయగలిగిన
దాన్ని వివేచన అంటారు. వివేచన లేనివాడు దేనికి వెళ్తున్నాడు, ఎవరిని కనిపెట్టలేడు, ఎవరిని తెలుసుకోలేడు. వివేచన లేనివాడు అయితే అందుకు పరిశ్రమ కృపావరంలో ముఖ్యమైనది వివేచన. మనకందరికీ కృపావరాలు భాష కోసం ఎక్కబడతాము, లేకపోతే రకరకాలైన వారు వివేచన ఉందా లేదనేది మనం ఒకసారి పరీక్షలు చేసుకుని వివేచన ఎక్కువ మనం శాతాన్ని మనం పెంచుకుంటే తప్పనిసరిగా మిగిలిన వాళ్ళని మనం కనిపెట్టుకోవడానికి అవకాశం ఉంది. అపవాది ఎవరు ఉన్నాడు, ఎవరికి నాలో దురాత్ముడు ఉన్నాడు, మీకు తెలియదు కదా. దాంట్లో వస్తామంటే పట్టుకున్నాడేమో, నన్ను పక్కనే చేసి ఆయన వచ్చాడేమో, ఎవరు తెలిసి బోధ చేసేవాడు. ఇక్కడ బోధ వాక్యం చెప్పేవాడు ఎటువంటి వాక్యాన్ని చెప్తున్నాడు, వాక్యానుసారంగా చెప్తున్నాడా లేకపోతే తన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు అని కనిపెట్టకపోతే, నీకు వివేచన లేకపోతే మన సేవకులు అవ్వలేవారు. దాన్ని విషయంలో క్లియర్ చేస్తున్నాం. 8 సంవత్సరాల సేవలో మనము దానిని తెలుసుకోకపోతే, ఎందుకంటే సేవ మనం అంటే ఈ వాక్యాలు ఎందుకు చెప్పబడిందంటే పౌలు ఎందుకు చెప్తున్నాడు ఈ విషయాన్ని, ఉన్నారని చెబుతున్నాడు. ఇటు వాళ్ళు ఉన్నారయ్యా, నన్ను నమ్ముతున్నారు, నన్ను మిగిలిన అట్టే నమ్మితే అట్ట అని చెప్తున్నాడు అనమాట. కనుక ఈ విషయం అర్థమైందండి. సాతాను కూడా అపవాది కూడా వెలుగు దోష వేసుకొని మనుషులందరినీ మోసం చేస్తున్నాడు. ప్రతి మోసపోదు సేవలను తెలియజేయాలని ఆలోచిస్తున్నారు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే అపోస్తుల్లో కూడా దొంగ అపోస్తులు ఉన్నారు, సేవకుల్లో కూడా దొంగ సేవకులు మోసగాళ్ళు ఉన్నారు. ఏదో మమ్మల్ని మీరే తిట్టుకున్నారా అంటారా? నేనేం చెప్పట్లేదు, వాక్యం చెప్తున్నాను. వాక్యం చెప్పాలి కనుక, వాక్య బోధ చేయాలి కనుక నేను వాక్య బోధనని చెప్తున్నాను. అపోస్తులుగా పౌలు అంటాడు, అపోస్తులలో కూడా దొంగ అపోస్తులు ఉన్నారు. ఆయన అపోస్తుడే కదా, ఆయన ఏం చెప్తున్నాడు అంటారు, అపోస్తుల్లో కూడా దొంగలు ఉన్నాను అంటున్నాడు. చూడండి, మనం ఆలోచిస్తే పేతురుని ఆలోచన చేసి దొంగ అని చెప్పలేదు. కానీ నేను అతను ఏం చేశాడంటే అన్యుల దగ్గరికి వెళ్ళి ఆహారము తిన్నాడు. వీళ్ళు వస్తుంటే పౌలు వస్తుంటే లేదా ఇంకెవరైనా వస్తుంటే ఏం చేశాడు లేచి పారిపోయాడు. అంటే ఏంటి, దేనికి ఎందుకు పారిపోయాడు? ఎందుకు తింటున్నాడు అందరి మధ్యలో, వాళ్ళు భోజనాలు తింటున్నాడు, వాళ్ళకి సంబంధించిన వాటిలో నిజమాలు అయ్యాడు. కానీ ఇంతలో ఎవరో క్రిస్టియన్స్ వస్తే పారిపోయాడట. ఇప్పుడు కూడా మనం కూడా అట్లా చేస్తున్నామన్నా చేయకూడదు. ఎందుకంటే ఒకసారి ఆ గురించి అందుకని మనం తెలుసుకోవాల్సింది ముందుగా. ఇదంతా ముందుకు తెలుసుకోవాలంటే మీకు చెప్తున్నానంటే సుధాకర్ గారు తెలుసు, కానీ నేను గురించి చెప్తున్నాను. కొరింథీ రాసిన పత్రికలోనే ఈ 11వ అధ్యాయంలో మనం చదివా ఇందాక ఈ 13వ వచనంలో ఈ మాట రాయబడింది. ఒకసారి చూడండి. అటువంటి వారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం ధరించుకొని దొంగ అపోస్తలులుగా పనివారుగా ఉన్నారు. కనుక పౌలు చెప్తాడు ఈ మాట మనం వినాలి. నేను చెప్తే మీరు వినవడం, నేను ఏదో సొంత వాక్యాన్ని తీసుకొచ్చి పెడితే మనం ఎవరు వినవడం, అసలు వినకూడదు, వినాల్సిన అవసరం కూడా. ఎవరు చెప్పారు ఈ మాట అంటే ఆలోచన చేస్తే అపోస్తుడైన పౌలు మాట వినాలి కదా. మన ఇంట్లో 14 పత్రికలు రాసాడు. పౌలు యేసు ప్రభుతో తిరగలేదు కానీ, యేసుతో కలిసి జీవించలేదు కానీ, యేసు యొక్క దర్శనం ద్వారా, యేసుని చూడటం ద్వారా ఆయనకి ఏమొచ్చినాయి అంటే అద్భుతమైన శక్తులు వచ్చినాయి, అద్భుతమైన ఆశీర్వాదాలు వచ్చినాయి, అద్భుతమైన పరిశుద్ధాత్మ కృపాలు వచ్చినాయి. దాని ద్వారా అతను ఏం చేశాడంటే ఎవరు చేయలేదు. ఒకసారి అననీయ అంటాడు, అతని కళ్ళు త్వరలో ఉన్నాయి కదా. అప్పుడు అతను అన్న దగ్గరికి వెళ్ళమంటే అన్న దగ్గరికి వస్తాడు. అప్పుడు దేవుడు యేసు ప్రభు అతనితో చెప్తాడు, అననీయ నేను వ్యక్తి పంపిస్తాను దగ్గరికి, అతని కొరకు ప్రార్థన చేయి అంటే. అప్పుడు అంటాడు, అయ్యా నాకు తెలుసు అతను ఎవరో, అతను క్రిస్టియన్స్ని యేసు ప్రభు నమ్మిన వాడిని మొత్తం చంపేస్తాడు. ఇప్పుడు అటువంటి నేనే ప్రార్థన చేసి అతని కళ్ళు తెప్పించనని అన్నప్పుడు ఏమంటాడు సార్ పదవాడు ఏం పదవాడి సుధాకర్ అననీయ నా సేవకుల్ని ఈయన్ని నేను నా పని నిమిత్తము ఎటువంటి కష్టాలు పాలవ్వాలో, ఎటువంటి ఇబ్బందులు పాలాలో అన్నీ నేర్పడానికి అన్ని ఇతని చేత నేను చేయిస్తాను. ఇతను ఎట్లాంటి వ్యక్తుల్ని క్రీస్తు నమ్మిన వారిని ఎట్లా ఇబ్బందులు పడి చేశాడు, వారి కోసం ఇతను తనే ఇబ్బందులు పడే విధంగా నేను అతన్ని చేస్తానని ఎంత పదవాడండి యేసు దేవుడు. యేసు అద్భుతమైన పదవాడు. అననీయేమో బాధపడుతున్నాడు. ఇప్పుడు ఇతనికి నేనేం ప్రార్థన చేస్తాను. ఇప్పుడు కూడా మన చాలామందికి దొంగలు, దోసుకునే వాళ్ళు, మోసగాళ్ళు, తాగుబోతులు మన దగ్గరికి వచ్చి ప్రార్థన చేయబడి చెయ్యం. ఎందుకని అంటే తాగుబోతుడికి ఏం చేస్తాం ప్రార్థన, పరిశ్రాంసా తిరిగి వాడికి ఏం ప్రార్థన చేస్తాం, చేసినప్పుడు మళ్ళీ అదే పని చేస్తాడు కదా అని అనుకుంటాం మనం. కానీ దేవుడు సంకల్పంలో ఎవరిని ఎప్పుడు ఏ విధంగా మార్చుకుంటాడో ఆయనకి తెలుసు కదా. మనకు
అందుకని మనం మోసగాళ్ళు నమ్మాలి, మంచివాళ్ళు నమ్మాలి, దొంగలు నమ్మాలి. నమ్ముతూనే ఏం చేయాలంటే కొన్ని వివేచనతో మనము ప్రవర్తన చేయాలి, నమ్ముతూనే విశ్వాసంతో ప్రవర్తన చేయాలి. కొంతమంది వస్తారు మన ఇళ్ళకి, మంచిగా ఉంటారు. కొన్ని రోజుల తర్వాత ఒక 1000-2000 అవసరమైందండి, 1000 రూపాయలు ఇవ్వండి అవసరమైంది, నాకు 2 రోజులు ఇచ్చేస్తానంటే ఇది మనం ఏం చేస్తాం? 1000 రూపాయలే కదా అడిగింది, 10,000 అడగలేదు కదా అనుకుని మనం 1000 రూపాయలు ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత 10 రోజుల తర్వాత చూస్తే ఇస్తాడు, మళ్ళీ ఎత్తుకొచ్చి ఇచ్చిన తర్వాత ఏమంటాడు, తర్వాత మళ్ళీ 10 రోజుల తర్వాత 10,000 కావాలంటే నాకు దీన్ని కట్టుకోవాలి ఇవ్వండి అంటాడు. అప్పుడు ఏం చేస్తాం? ఇచ్చాడు కదా 1000 రూపాయలు ఈజీగా ఇచ్చేసాడు, టయానికి ఇచ్చాడు, కనుక మన 10,000 ఇవ్వడానికి సమస్య ఏముంది? అట్లా ఆ విధంగా అర్థంకి వస్తాడు మోసగా. అర్థవుతుందండి ఆ మాట మీకు అర్థం. అందుకని మనము ధనము దగ్గర ఎప్పుడు కూడా ఏ సేవకుడికి ధనం ఇవ్వద్దు, ధనం తీసుకోవద్దు. ఏ సేవకుడికి కూడా ఎవరికి కూడా సంఘంలో సభ్యులకైనా సరే, సంఘ సభ్యులైనా ఎవరైనా ధనము అడగకూడదు, మనం వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ఎందుకు? దీని ద్వారా ధనం ద్వారా అనేకమైన సమస్యలు వస్తాయి. అందుకనే ఇది కూడా ఒక మోసం. ధనం 10,000 అడుగుతాడు, తర్వాత 1,00,000 అడుగుతాడు. ఒక సంఘంలో నేను ఒక ఆయన చెప్తే అన్నా, సంఘంలో ఇద్దరు కూడా మంచి బాగా దోస్తులుగా ఉన్నారంట. సంఘసభ్యులు ఉండి ఏం చేశారంటే మోసం చేసుకున్నారు. ఇద్దరు లక్షలు అవసరమైందని చెప్పి 1,00,000 తీసుకుని పారిపోయారు. అప్పుడు ఇంట్లో కూడా ఇబ్బంది పడ్డారు. సంఘంలో డబ్బులకి కోసం అనకూడదు. మనం కూడా సేవకులుగా ఒక సేవకుడు వచ్చి నేను 100 రూపాయలు అడిగితే, అయ్యా నేను 100 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వలేని చెప్పాలి. 10,000 రూపాయలు అడిగితే నేను ఏం చెప్పాలి? నువ్వు అయ్యా నేను నా సేవ పరిచర్యలో నాకు ఈ 100 రూపాయల కంటే నేను ఎక్కువ ఏమీ ఇవ్వలేదు, కాబట్టి 100 రూపాయలు తీసుకొని వాడుకోయ్యాను, ఎప్పుడు ఇవ్వద్దున్నాను అని చెప్పాలి. కానీ 1000, 10,000 మనం అడిగినట్లయితే ఎవరికి ఇవ్వద్దండి. అందులో ఎందుకు చెబుతున్న విషయం అంటే దాని ద్వారా ఏమొస్తుందంటే వాళ్ళు దొంగ మోసగాళ్ళు ఉంటారు, డబ్బుల దగ్గర మోసం చేస్తారు. వాళ్ళు మంచివాళ్ళే, కానీ డబ్బుల దగ్గర మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉందనేది మా ఒకరికి తెలియజేస్తున్నాం. అర్థమవుతుంది నా మాటలు మీకు? నా మాట అయితే అర్థం కాదు, దేవుడి మాట అయితే అర్థం. యేసుక్రీస్తు యొక్క శిష్యుల్లో కూడా సాతానుడు పనిచేశాడు చాలాసార్లు. ఇప్పుడు కూడా మనలో కూడా పనిచేస్తున్నాడు. ఇప్పుడు కూడా మనలో పనిచేస్తాడు. ఆ వాక్యాన్ని మీకు నేను చెప్పాలి. యోహాను సువార్తలో 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 70వ వచనం. యేసుక్రీస్తు శిష్యుల్లో కూడా సాతానుడు పనిచేశాడు. అందుకు యేసు నేను మిమ్మల్ని 12 మీలో 12 ఏర్పాటు చేసుకున్నాను. మీలో ఒకడు ఏమయ్యాడు? మీలో ఒకటి సాతానుడు అంట. 12 మందిని ఏర్పాటు చేసుకుంటే దాంట్లో ఒకడేమయ్యాడు? సాతాను అంటే సాతాను తోటయ్యాడు. సాతాను మనం కూడా అంతే. ఇప్పుడు ఎవరిని గవాన్ని నెట్టేయకూడదు. సాతాను వాళ్ళ ప్రవేశించి ఉన్నా కూడా మనం ఏం చేయకూడదు అంటే గవాన్ని నెట్టేయకూడదు. వాళ్ళు ఆడిపోయేట్టుగా మనము ప్రవర్తన చూపించాలి. 100 కంటే ఎక్కువ వద్దు. ఎవరికి 100 రూపాయల కంటే ఎవరికి ఎక్కువ? షాపుడికి అసలు ఇవ్వద్దు. షాపులు అంటే ఎవరికి షాపులో డబ్బులు దొరకమంటే కావాలని అంటే ఇవ్వలేడు. ఇవ్వకపోతే ఏమనుకుంటాము? షాపుడే ఉండి కూడా నేను అడిగి ఇచ్చాను, నాకు ఇవ్వలేదని చెప్పి అతని మీద మనకి గుణం వస్తుంది, ఇబ్బంది వస్తుంది. అతన్ని మనము సరైన విధంగా ప్రేమించలేము. అందుకోసమే షాపులు డబ్బులు ఇవ్వండి. ఇవ్వాలనుకుంటే 100 రూపాయలు ఇవ్వండి. షాపులకు 100 రూపాయలు మాత్రమే ఇవ్వండి. 1000 ఇవ్వద్దండి. కానీ అర్థవుతుందండి. 1000 ఇవ్వద్దు. 1000 ఇవ్వకుండా ఉన్నట్లయితే మనము సుఖ సంతోషంతో ఉండగా, లేకపోతే భయము, మన డబ్బులు ఖాళీ చేశాడు మనకు ఇవ్వట్లేదని మనం అనుకుంటాం. కానీ ఈ విషయాన్ని పౌలు యేసుప్రభు చెప్పే మాట ఏంటంటే, మీలో ఒకడు సాతానుడు, 12 మందిని ఏర్పాటు చేసుకున్నాను, కానీ ఒకడు దీంట్లో సాతానుడు ఉన్నాడు. సాతానుడు అంటే సాతాను దూతలు కాదు. సాతానుడు అంటే సాతానుడు కాదు. దేవుడు అంటే దేవుడే మనకు వచ్చి వాక్యం చెప్పడం, దేవుడే మన దగ్గరికి వచ్చి మెసేజ్ ఇవ్వడం. చూడండి, మన యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడా? దూతలతో, గొర్రెల కాపలతో దేవుడు చెప్పాడా? దేవుడు వచ్చాడా? రాదా. దేవుడు రాడు ఎక్కడికి. కానీ ఎవరిని పంపిస్తారంటే దేవదూతలని పంపిస్తాడు. వాళ్ళు వచ్చి చెప్తారు మనకు. అంటే దేవుడు వచ్చి చాలామంది దేవుడు వస్తాడు, దేవుడు చెప్తాడు, దేవుడు రాడు, దేవుడు చెప్తాడు. దేవదూతలే మనకి మెసెంజర్లు. వాళ్ళు దేవుడి దగ్గర నుంచి ఏదన్నా తీసుకురావాలన్నా దేవదూతలు వచ్చి ఏం చేస్తాయంటే దేవుడు చెప్పినట్లుగా చేస్తారు. కానీ ఈ విషయాన్ని మనం చూపిస్తారు. మనం కూడా
చాలా మంది మరి సాధారణ అంటే చెప్తారు, సాతాను కాదు, సాతాను దూతలు నమ్మకం. చాలా మంది దేవుడు నాకు కనిపించాడు కదా, మంచిదే కాపాడు, నాకు రాత్రి కల్లోకి వచ్చాడు దేవుడు అని సంబోధిస్తారు. మంచిదే. ఎందుకంటే దూత దేవుని దూత వచ్చిందని చెప్పగా దేవుడే వచ్చాడు. ఇప్పుడు అక్కడ అబ్రహాం ఏం చెప్పాడు, ఆ మోసే ఏం చెప్పాడు, ఆ మోసే పొదలో కాలుకున్న మంటను చూశాడు. అప్పుడు ఏం చెప్తాడు, దేవుడు నేను చూశాను అంటాడు. కానీ ఆ పొదలో తర్వాత బయటపడింది ఏంటంటే, పొదలో ఎవరు మాట్లాడేది బయటపడింది, దూత మాట్లాడేది బయటపడింది. ఆయన ఏం చెప్పాడు, దేవుడు చూశాను, దేవుడు మాట్లాడాను అంటాడు. ఎందుకు చెప్తాను విషయం, దేవుడు అంటే అర్థం ఏంటంటే అందరూ దేవుడే. అందరూ అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు దేవుడే, పరిశుద్ధాత్ముడి దేవుడే, దేవుని దూతలు కూడా దేవుడికి సంబంధించిన వాళ్ళే కదా. అంటే ఎవరు అనొచ్చా? అనొచ్చు అంటే దేవుడు అంటానికి దేవుడు ఒక్కడే కదా అనకూడదు. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే కానీ మిగిలిన వాళ్ళని దేవుడు అనకూడదు. అయితే దేవుడికి సంబంధించిన మెసెంజర్ రండి అందరూ, దేవుడు పంపించిన వాళ్ళు. కానీ వీళ్ళు కూడా దైవత్వం ఉన్న వాళ్ళు. దైవత్వం లేకుండా దేవుడు ఎవరైనా పంపిస్తాడా? వాళ్ళు దైవత్వం లేకపోతే, వారు దేవుడి అంశంలో లేకపోతే ఎవరు పంపిస్తాడు ఆయన? చెప్పాలంటే ఆయన ఏం చేయాలంటే తనకు ఇష్టమైన వాళ్ళు, తను చెప్పింది చెప్పగలిగిన వాళ్ళు పంపిస్తాడు. వాళ్ళు ఎవరు? ఆయన సంబంధించిన ఆయన సరౌండింగ్లో ఉన్నవాళ్ళు. ఇప్పుడు మీరు ఉన్నారు, చాలా ఇంపార్టెంట్ పని మీరు ఒక ఇంటికి వెళ్ళి చేయాలి. ఎవరు పంపిస్తారు? సంఘ సభ్యులు పంపిస్తారా? సంఘ సభ్యులు వెళ్తే ఇంపార్టెంట్ పని జరుగుతారు తెలియదు. కానీ ఎవరు పంపిస్తారు? మీ ఇంట్లో వాళ్ళని, నీ పిల్లల్ని, నీకు సంబంధించిన వాళ్ళు పంపిస్తారు ఇంపార్టెంట్ అయితే. అదే మామూలు ఇంపార్టెంట్ కాదు, ఎవరిని పంపించుకోవచ్చు. అట్లాగే దేవుడు కూడా ఇంపార్టెంట్ విషయం చెప్పేటప్పుడు ఎవరిని పంపిస్తాడంటే ఇంపార్టెంట్ అయిన వ్యక్తులు మాత్రమే పంపిస్తాడు, కానీ ఎవరిని పడితే ఆయన పంపిస్తాడు. మరి దేవుడు కనిపించాడు. ఇప్పుడు ఆగర్ కూడా అదే మాట అంటుంది. ఆగర్ కూడా దేవుడిని చూశారంటుంది, దేవుడు నాతో మాట్లాడాలి. కానీ ఎవరు వచ్చారు నా దగ్గరంటే దోతేనండి. ఎవరు అందరూ దోతనే వస్తారు, ఎవరు దేవుడు రాదు. ఎందుకంటే దేవుడు లెక్కవే. మనం ఏంటంటే ఎవరు చూసినా దేవుడు అనుకుంటాం. మనం రాత్రి కూడా కళ్ళకు తెల్లపట్లేసుకుని సుభాష్ లాగా మెత్తి నిలబడ్డాడు సుభాషిలో. అప్పుడేమంటాం మనం, దేవుడు రాత్రి కళ్ళకు వచ్చాడు, యేసుప్రభు నాకు కనిపించాడు, తెల్లపట్లేసుకొచ్చాడు అంటే దేవుడే రాడు. అక్కడికి దేవుడు దూతలను దేవుడికి మనం చేయకూడదు. అయితే దూతలు వచ్చినాయని మనం చెప్పలేము. మనం ఏం దేవుడు వచ్చాడు చెప్తాం. అందువల్ల మనం మాట్లాడితే దేవుడి కోసం గొప్పగా చెప్పుకోవాలి కదా. దేవుడి కోసం కొన్ని మాటలు మనం ఏం చేద్దాం, కొన్ని సాక్షులు కొన్ని ఎక్స్ట్రా కూడా పెట్టేస్తాం. ఒక వ్యక్తి సాక్ష్యం చెప్పేటప్పుడు డైరెక్ట్గా దేవుడు చూసినట్టు, దేవుడే వచ్చి ఇతను చేసి అతనికి ఆస్వాదించినట్టు, రోగం పోయినట్టు చెప్తారు. నిజం దేవుడు వచ్చి చేయడం అక్కడ దేవదూతను పంపిస్తాడు. ఆయన సంబంధించిన వ్యక్తుల్ని పంపించి మన యొక్క వ్యాధి రిమూవ్ చేస్తాడు. అంతేగాని దేవుడు వచ్చి చేపెట్టి రిమూవ్ చేయడం ఆయన అవసరం లేదు. ఆయన దగ్గర పని వాళ్ళు ఉంటాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఉన్నారు, వాళ్ళు వస్తారు మన దగ్గర రమ్మంటే. మన దగ్గర వాళ్ళు వస్తాడు రమ్మంటే కౌన్సిలర్ వస్తాడు, లేకపోతే కార్పొరేటర్ వస్తాడు మన ఇంటికి. అంతేగాని ముఖ్యమంత్రి వస్తాడా? రాడండి. దేవుడు కూడా అంతే. దేవుడు కూడా అక్కడే ఉంటాడు, దైవత్వంలో ఉంటాడు. ఆయన ఎవరిని పంపించాలో వాళ్ళని పంపించి ఏం చేయాలో, రోగాలు తీయాలో, బాధలు తీయాలో, కష్టాలు తీయాలో చేస్తాడు. అర్థమవుతున్నాడు అన్నమాట మీకు. అంటే నేను ఇక్కడ రాజులు చెప్పట్లేదండి, దేవుడు తప్పుగా నేను అంచనా పెట్టి చెప్పట్లేదు. దేవుడు రాడు, నాకు సంతోషం. దేవుడు రాడు. దేవుడు ఆత్మ మనలో ఉంటే మనకే తెలిసిపోతుంది. దేవుడు ఆత్మ లేకపోతే తెలియదు. దేవుడు అవసరం. దమస్కు దగ్గర సౌలు కళ్ళు పడి పాపులాడతాడు కదా, నువ్వెవడో ప్రభు అన్నాడు. తెలియదు కదా. అన్నప్పుడు నువ్వు హింసించున్న యేసును అవును అన్నాడు కదా. మరి యేసు ప్రభు అని సంబోధించింది కదా అక్కడ దేవదూత అని. యేసు ప్రభు చెప్పింది రైట్, అది పాయింట్ రైటే. కానీ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే, ఇక్కడ ఒక వ్యక్తి ఈ వ్యక్తి ఎవరంటే మామూలుడు కాదు. ఈయన సామాన్యమైన మనిషి. ఈ పౌలు అనే వ్యక్తి సామాన్యుడు కాదు. సామాన్యుడికి అసామాన్యుడికి తేడా ఉంది. సామాన్యులు కాని వాడి దగ్గరికి ఎవరు వెళ్ళాలి? దేవుడు కుమారుడు వెళ్ళాలి. సామాన్యుడైన దగ్గరికి ఎవరైనా దావతో వెళ్ళినా పెద్ద లెక్కలు కాదు, దూతం పంపించినా సరిపోద్ది. కానీ అసామాన్యుడి దగ్గరికి ఎవరు వెళ్ళాలి? సౌలైన వ్యక్తికి సామాన్యుడు కాదు కదా. అనేకులు హింసించిన వాడు, అనేకులు ఇబ్బంది పెట్టిన వాడు. ఇతని దగ్గరికి ఎవరు వెళ్ళాలంటే, ఎవరిని పంపించాలంటే కరెక్ట్గా దేవుడు వెళ్ళాలి. ఆయన మతం పిచ్చగలిగిన వాడు. మరి అదే ఇతని ద్వారా ఆయన అద్భుతమైన పని చేయాలి. ఇతని ద్వారా లోకానికి యేసు ప్రభు ద్వారా రక్షణ వచ్చింది. ఆ రక్షణ లోకానికి చూపించేవాడు ఎవరు కావాలి? ఆయనే పౌలు కావాలి.
ఇప్పుడు ఈయన యేసుప్రభు వచ్చాడు, అంత చేయన పని లోకంలో అందరికీ తెలియజేశాడు. కానీ ఇంత పని చేయడానికి ఈ ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి. ఆ వ్యక్తి ఎవరంటే పౌలు. కనుక ఆ వ్యక్తి దగ్గరికి వచ్చేటప్పుడు ఈయన ఎవరినైతే హింసిస్తున్నాడో అతనే రావాలి, అక్కడ చెప్పాలి కదా, చూపించాలి కదా. నువ్వు ఎవరినైతే హింసిస్తున్నావో ఆ వ్యక్తిని నేనే అంటాడు. అప్పుడు అడగాను దోత వస్తే ఇతను వింటాడా? అసలు నమ్మడం అసలు అది రైతు కూడా కాదు. దేవుడి దగ్గర చాలా ప్రణాళికలు ఉంటాయి. ఎప్పుడు ఎవరిని పంపించాలి, ఏ సమయానికి ఎవరిని పంపించాలి అనేది ఆయనకి ఎన్ని ప్రణాళికలు ఉంటాయి కనుక ఆయన పంపిస్తాడు. అంతేగాని వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టు తర్వాత ఈ దగ్గరికి వస్తే ఈయన వర్క్ చేయలేడు. ఇతను రేపొద్దున వర్క్ చేయలేడు. ఇప్పుడు మీరు ఉన్నారండి, ఇప్పుడు నేను వచ్చి వాక్యం చెప్తానండి, మీ సంఘం అంటే ఏం చేస్తాను అని ఇప్పుడు చాలామంది చెప్తారు. నిజంగా అంతే కదా. కానీ ఏం చేయాలి ఇక్కడ? నీ దగ్గర నేను వర్క్ చేయాలంటే, నీ దగ్గర వచ్చి వాక్యం చెప్పాలంటే ఏం చేయాలి? నేను చెప్పడం లేదు ఈ విషయం. మిమ్మల్ని మీ మనసుని ఎరగాలి. నేను ముందుగా నేను మీ హృదయాన్ని ఎరగాలి. మీ హృదయాన్ని ఎరిగి మీకు నేను ఏ విధంగా సహాయం చేయగలను, ఏ విధంగా ఉపయోగపడగలను అనేది గ్రహించి ఈ రెండింటిని మిక్స్డ్ చేసి అప్పుడు మీ దగ్గర నేను రావాలి. మీ సంఘానికి గిఫ్ట్ లేకుండా నేను వచ్చాననుకోండి, మీరు రాణిస్తారా? చెప్తున్న మాట రాణిస్తారు. ఎప్పుడెప్పుడు ఏదో ఒక రోజు రాణిస్తాను. ఇప్పుడే రావాలంటే ఏం చేయాలి? నేను మీ సంఘాన్ని మీ పర్మిషన్ తీసుకొని సంఘానికి ఉపయోగపడే విధంగా నేను ఏదన్నా చేయగలిగితే అప్పుడు మీరు రెండయ్య గారు చాలా సంతోషం అని చెప్తారు. ఎందుకు చెప్తాను ఈ మాట అంటే నేను చెప్పకూడదు, కానీ ఎందుకు చెప్తున్నానంటే ఎందుకు చెప్తానంటే రైట్. అది ఏ వ్యక్తి కూడా అట్లాగే ఈ పౌలుగా మారిన సౌలు ఇతడు దేవుడికి ఇష్టడు అవ్వాలంటే, దేవుడి కోసం తన ప్రాణాన్ని ఇవ్వాలంటే, దేవుడి కోసం మంచి పని చేయాలంటే ఎవరు రావాలి అతని దగ్గరికి? దేవుడి కుమారుడే. అతను ఎవరినైతే హింసిస్తున్నాడు అతనే వచ్చాడు, అందుకోసం వచ్చాడు. అక్కడ లేకపోతే దూత వచ్చేది. ఇంకో విషయం చెబుతానండి మీకు. యేసు ప్రభు అంటే అర్థమైందంటే దేవుడి దూత లేదా దేవుడేనా? చెప్పండి మీరు. యేసు ప్రభు అంటే దేవుడి దగ్గర దేవుడు అంశం. అది ఈ దేవుడి దగ్గర అంశాలు, దేవుడి దూత ఎట్లా అంత అంశం ఉండదో దేవుడికి సంబంధించిన కుమారుడు కూడా ఒక అంశం. అది కుమారుడు యేసుప్రభు దేవుడు కుమారుడు ఎవరు? యేసుప్రభు కదా. కుమారుడు అంటే ఎవరు? అది కుమారుడు ఎక్కడ ఉన్నారు? దానికి కుమారుడు ఎవరైతే ఆయన పని బాగా గట్టిగా ఎక్కువగా దేవుడి కోసం చేస్తారో వాళ్ళే కుమారులు. మరి ఇప్పుడు దేవుడి తత్వంలో, దేవుడి చిత్తంలో, దేవుడి సంకల్పంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, దూతలు ఉన్నాయి. కుమారుడు ఎక్కడ నుంచి వచ్చాడు అంటే ఇప్పుడు కుమారుడు అంటే ఇప్పుడు మిగులు ఎవరున్నారు? ఆయనకి ఎట్ట పుట్టాడు? ఆయన తల్లి ఉందా? దేవుడికి ఏమన్నా భార్య ఉందని అంటారు. ఎవరైతే నా వాక్యాన్ని అంగీకరించి ఆయన మాట ఉన్నవాడే కుమారుడు. అంటే అర్థం ఏంటంటే కుమారుడు ఎట్లా అయ్యాడంటే ఈయన ప్రియ కుమారుడు, ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను, అందుకే ఆనందిస్తున్నాడు అని మాట్లాడుతున్నాడు. కానీ అదే లేకపోతే ఆనందిస్తారా? ఇప్పుడు దేవుడి దగ్గర ఉన్న దూతలందరూ కూడా ఇప్పుడు ముఖ్యమైన దూతలు ఉన్నారండి. దేనినైనా చేయగల అద్భుతాలు దేవుడి కోసం పరిగెత్తుకెళ్ళి చేయగలిగినట్టు. మరి యేసుప్రభుని దేవుడు ఈయన నా పిలుకువాడు ఎందుకు అన్నాడంటే ఇతను ప్రాణం పెడతాడు లోకం కోసం. మిగిలిన వాళ్ళు దూతలందరూ ఏం చేస్తారంటే వాళ్ళు పని చేస్తారు. ఇబ్బందులు వస్తే ఆదుకుంటారు, మనకి అపాయం వస్తుందంటే వాడు ఆదుకుంటారు. ఈ దూతల్లో ఇవన్నీ చేసేది దేవుడు చేయడు. ఒక విషయం అండి, తన ప్రియమైన వాళ్ళని పంపిస్తాడు. కానీ ఆయన వచ్చి రాడు ఎక్కడ వచ్చి మన దగ్గరికి వచ్చి మనకి అపాయం వస్తుందని ఎండ పెట్టడం. బైబిల్లో యేసు ప్రభువుతో అపవాది అంటాడు. దేవుడు చెప్పాడు కదా, వాక్యం ఉంది కదా, నువ్వు పైనుంచి కింద దూకు, దేవుడు దూతలు వచ్చి అని చెప్పింది. కానీ దేవుడు వచ్చి చేపెడతాడని చెప్పాడా? చెప్పలేదు. వాక్యాన్ని అపవాది కూడా మార్చలేడు. అపవాది కూడా వాక్యాన్ని ఉన్న దేవుడి మాటని ఎవడ మార్చగలడు? దేవుడి మాటని మార్చగలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారా? లేఖనాలను మార్చగలిగిన వాడు ఎవడనో లేదు. అసలు ఇప్పుడు కూడా మన వాక్యం బోధించిన లేఖనాలను మార్చడానికి లేదు. లేఖనాలను అనుసరించి బోధించాలి. లేఖనాలను అనుసరించి దాన్ని అనుగుణంగా అయితే బంకర్ మాటలు పెట్టి ఏదో వాడి అనుకూలంగా మాట్లాడుతూ వచ్చావు. కానీ లేఖనాలు మారవు. ఇది పాయింట్ అన్నమాట. అంతవుతుందంటే స్వామి చెప్పే పాయింట్. దేవుడి దూత అంటే ఎవరంటే దేవుడికి సంబంధించిన వాళ్ళు. యేసుప్రభు కూడా దేవుడికి సంబంధించి అంటే దేవుడు ఎవరు? యేసుప్రభు పుట్టాడు. యేసుప్రభు దేవుడికి పుట్టాడు లేదు కదా, అవును కదా. అది కూడా దూతలే, ముఖ్యమైన దూతలు. అంటే వాళ్ళని ఎంత ముఖ్యమైన వాళ్ళుగా ఎంచుకున్నాడంటే తన ప్రియ కుమారుడిగా ఎంచుకున్నాడు. యేసుప్రభుని ప్రియ కుమారుడు అని చెప్పాడు. మరి పరిశుద్ధాత్మని దేవుడు ఏమని చెప్పాడా? చెప్పండి మీరు. నేను నా కుమారుడు అని చెప్పాడా? అంటే ఆయన ఎవరు చెప్పండి.
కుమారుడు ముఖ్యమైనది ఏంటంటే కుమారుడు ఎట్టయ్యాడంటే ఈయన యేసు దేవుడి కోసము లోకం కోసం ప్రాణం పెట్టేంత ప్రాణం ఇచ్చేంత రక్తం కార్చేంత స్థితిలోకి వెళ్ళాడు కనుక ఇతన్ని ప్రియ కుమారుడు అన్నాడు. మిగిలిన వాళ్ళు అన్నాడా? పరిశుద్ధాత్ముడు కూడా లేదు అంత చెప్పలేదు, అడుగుతున్నాను. నువ్వు ఎవరు అని అనగానే నేను హింసించిన యేసుని అన్నాడు కదా. తర్వాత సౌలు పౌలుగా మారిన తర్వాత చెప్తాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. అక్కడ యేసు అని సంబోధించలేదు. ఎవరు? పౌలు కదా. పౌలు నేను క్రీస్తు యేసుని పోలి నడిచిన ప్రకారం యేసుని అనలేదే. నేను క్రీస్తుని పోలి క్రీస్తు అంటే మరి ఎవరు? క్రీస్తు అంటే యేసు అంటే క్రీస్తు అంటే ఏంటి అర్థం చెప్పాలి. క్రీస్తు అభిషేకుడు. క్రీస్తు అంటే అభిషేకుడు. యేసు అంటే అవును రక్షకుడు. అంటే ఇప్పుడు యేసు క్రీస్తు అని కొంతమంది అంటారు, క్రీస్తు అని కొంతమంది అంటారు. ఈ రకాల అంటే ఇప్పుడు మనం వాడే పదాల్లో మనం అన్నీ కలిపి చెప్పలేము. యేసుక్రీస్తు సంఘం అని కొంతమంది వేరు పెడతారు, కొంతమంది ఏమో క్రీస్తు సంఘం అని పెడతారు, కొంతమంది యేసు సంఘం అని పెడతారు, కొంతమంది రకరకాల సంఘాలని పెట్టుకుంటారు. అన్నీ పెట్టుకుంటే ఇన్ని రకాలైన పేర్లు పెట్టుకుంటారు. ఏమైనా తీయడానికి వెళ్ళలేదు కదా. అయితే ఇదేంటంటే ఒకసారి ఇంకో పదం చెప్తుంది. పౌలు అదే పేతురు అంటాడు, మీరు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి అంటే మీకు పరిశుద్ధాత్మ వరం వస్తుంది. యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి. మరి అదే అపోస్తలుల పౌలు యేసుప్రభువు ఏం చెప్తాడు, మీరు సర్వసృష్టికి వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి మీరేం చేయాలి, తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం ఇచ్చు అందరినీ శిష్యుడికి చేయండి అంటాడు. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇదే ఇప్పుడు పాయింట్. క్రీస్తు నామంలో బాప్తిసం పొందాలంటే ఇప్పుడు కొంతమంది ఏం చేశారు, క్రీస్తు నామంలో బాప్తిసం పొంది సంఘాలు ఏర్పడింది. వాళ్ళు క్రీస్తు నామంలో బాప్తిసం ఇస్తారు. ఇది పరిశుద్ధాత్ముడు తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామాలను బాప్తిసం మరి ఏంటి అన్నప్పుడు అంటే ఇక్కడ ఏంటంటే ఒక పదాన్ని పట్టుకుని మనుషులు ఏం చేస్తారంటే దానిలోనే బెండ్ అయిపోయి దాంట్లోకి వెళ్ళిపోతారు. చిలకరింపు వచ్చేవాళ్ళు ఏంటంటే దాన్ని కూడా వాళ్ళకి అనుగుణంగా మార్చుకుంటారు. అందుకని మనం ఇష్టపడుతుంది. చెప్పండి, గంట కింద పెడతారు. వీళ్ళేమో యేసునామంలోనే బాప్తిస్తారు. మీరు యేసునామంలోనే బాప్తిస్తారు. మీకు యేసునామంలో బాప్తిస్తేనే మీకు రక్షణ. యేసునామం మన క్రీస్తునామం, యేసునామం క్రీస్తు, రెండు నామాలు ఒకటే కదా. అసలు అన్ని నామాలు ఒకటే కదా, ఆయనయే కదా. ఈ లోకంలో ఉన్న నామాలన్నీ ఎవరేమంటే మనకి కోట్ల నామాలు లేవు. ఎవరున్నారంటే సృష్టిలో ఉన్న దేవుడి దగ్గర తయారు చేయబడిన వాళ్ళు, దేవుడితో కలిసి తిరిగే వాళ్ళు, వాటి నామాలు మనకు ఉన్నాయి. కానీ ఇంకో నామాలు మనకి ఏ నామాలు ఉన్నాయంటే తండ్రి యొక్క నామములో, కుమారుడు నామములో, పరిశుద్ధాత్మ యొక్క నామం అంటే ఒకటే. మళ్ళా మనుషులు వేరువేరుగా ఉండొచ్చు కానీ నామం ఒకటే. నామం అంటే అర్థం ఏంటంటే మనం రాసినది కాదు, ఈ నామం కాదు. భిన్నత్వంలో ఏకత్వం అంతేనా? అంటే భిన్నత్వం లేకపోతే మీ ఆలోచన ఏంటి చెప్పండి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు రక్షకుడు, తండ్రి అయిన దేవుడు అని అంటున్నారు కదా. ఈ ముగ్గురే దేవుడు మిగిలిన లేరా? ఉన్నారు కదా. అయితే ఈ ముగ్గురు ఎందుకంటే తత్వంలో అంటే దేవుడి యొక్క తత్వంలో వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు ముఖ్యమైన వాళ్ళు, ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. సంఘంలో సభ్యులు ఉంటారు. ఒక సభ్యుల్లో ఏం చేస్తామంటే ఈడల్లో నాయకులుగా పెట్టుకుంటాం. మనం మిగిలిన అంతమంది ఉన్నారుగా, ఒక 50 మంది ఉన్నారు మొత్తం. కానీ ఏం చేస్తాం మనం, ఒకళ్ళ ఇద్దరినో సంఘ పెద్దలు పెట్టుకుంటాం. మరి మిగిలిన అందరు అంత లేరా? ఎందుకు ఈ సంఘ పెద్దల్లో ఇద్దరే నీకు తగిలారు అంటే వాళ్ళు పని చేయగలిగిన వాళ్ళు, చెప్పిన పని చేసేవాళ్ళు, దేవుడికి కోసం ఏమైనా చేయగలిగిన వాళ్ళు వీళ్ళు ఉంటారు. కనుక ఇంతమంది సమూహంలో దేవుడి సమూహంలో దేవుడు నిర్మాణం చేసిన దూతల్లో ఎవరో ముందుకు ఎటువంటి వాళ్ళ గుణం ఎదుర్కొని ఆయన పెట్టుకున్నాడు ఆయన సంఘంలో. అక్కడ సంఘం ఉంది. దేవదూతల సమూహము ఇదంతా సంఘమే కదా. ఇప్పుడు మనం 10 మందిని పెట్టుకుని సంఘం అంటున్నాం. ఆయన దగ్గర కోట్ల దూతలు అంతా కలిసి సంఘము. ఎక్కడైనా సంఘం ఉంది, ఎక్కడైనా ఇల్లు ఉంది. దేవుడి ఇల్లు అది, ఇది మన ఇల్లు. ఇదేమో దేవుడు పిల్లలు వచ్చి కూర్చునే ఇల్లు. ఇది దేవుడి పిల్లలు కూర్చునే ఇల్లు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చెప్తామంటే దేవుడి ఇంట్లో వచ్చి మనం దేవుడి మాట విన్నాం కనుక ఇప్పుడు ఆడికి వెళ్ళిపోవాలి, మనం మన ఇంట్లోకి వెళ్ళిపోవాలి. అంటే ఇక్కడ కూర్చున్నంత వరకు దేవుడి ఇల్లు, ఇది దాటిన తర్వాత దేవుడి ఇల్లు మీకు మన ఇంట్లోకి వెళ్ళిపోవాలి. అందువల్ల దేవుడి యొక్క ఇల్లు పరలోకము. అదే కదా పరలోకం, దేవుడి ఇల్లు. దేవుడి ఇంట్లో ఎవరు ఉంటారంటే దేవుడి భార్య ఉంటుందా, లేకపోతే దేవుడి పిల్లలు ఉంటారా?
ఆయన వాక్యానుసారం వినేవాళ్ళు ఏమని ఉంటారు ఇది లెక్క. అంతేగాని మన దేవుడు అంటే ఇప్పుడు యేసుప్రభు దేవుడు, యేసుప్రభు దేవుడు కుమారుడు ఇవన్నీ ఎట్లా చెప్తున్నామంటే ఆయన మాట వింటున్నాడు కనుక. ఆయన మాట ఏంటంటే అక్కడ దోతలు ఉన్నాయి, ముఖ్యమైన దోత, దేవుడితో పాటు తిరిగిన దోత, గొప్ప దోత. అంటే వీళ్ళలాగా యేసుప్రభులాగా వాళ్ళు కూడా ఎట్లాగే ఉన్నారు, తక్కువ ఉన్నారంటే వాళ్ళు మోసం చేసే, దేవుడిని మోసం చేస్తే ఎంత రావాడైనా ఇంతే. యేసుప్రభు కూడా ఆయన మాట అయినపోతే ఆయన కూడా పక్కన పెట్టేవాడు. యేసుప్రభు కూడా ఆయన చెప్పినట్లుగా రక్తం దాచిపోతే, ఆ ప్రాణం పెట్టకపోతే ఏం చేస్తాడు? పక్కన పెడతాడు కదా. ఆ దూత మోసం చేయడం వలన అప్పుడు ఆ ముఖ్యమైన దూత, అతను చాలా ముఖ్యమైన వ్యక్తి, చాలా దేవుడి కోసం ఏమైనా చేయగలిగిన వాడు. అటువంటి వాడు ఏం చేశాడంటే మోసం చేశాడు. మోసం చేసిన వాడు ఎప్పుడు దేవుడు తన దగ్గర ఉంచుకోడు. నా మాట మీకు అందరూ దూతలేనండి ఇక్కడ, అందరూ దేవుడి దూతలే. యేసుప్రభు దేవుడి కుమారుడు కాదు. ఇక్కడ కుమారుడు ఎట్టయ్యాడంటే ఇప్పుడు పౌలు అంటాడు తిమోతి, ఇతడు నాకు ఆత్మ సంబంధమైన కుమారుడు అంటాడు. కుమారుడు అంటే కుమారుడు అనగానే మనం కూడా మన బాప్తిజం ఇచ్చినాడు ఏమంటాం? ఇతను ఆత్మ సంబంధమైన కుమారుడు అంటాం. నీ కుమారుడా నువ్వు చేశా? నీ కుమారుడా యేసుప్రభు కుమారుడా? ఇప్పుడు బాప్తిజం ఇస్తే ఎవరి బాప్తిజం ఇస్తున్నారు? బాప్తిజం ఎవరికి ఇస్తున్నావు? ఎవరి ద్వారా ఇస్తున్నావు? ఎవరి కోసం ఇస్తున్నావు అంటే ఆయన కోసమే కదా. నువ్వు బాప్తిజానికి మాత్రం నువ్వు కుమారుడు అయిపోతావు, తండ్రి అయిపోతావు ఆయనకి. అసలు బాప్తిజం ఇచ్చేది అసలు ఆయన చేసే పని చేయకపోతే నీ బాప్తిజం ఎందుకు ఉపయోగపడింది? నువ్వు బాప్తిజానికి వెళ్తావు, అతని బాప్తిజం ఇవ్వడానికి వెళ్తావు. అప్పుడేం చెబుతావు నువ్వు? యేసుప్రభు దేవుడి కుమారుడు నమ్ముతున్నావా? యేసుప్రభుని రక్షకుడిగా నమ్ముతున్నావా అంటావా? లేదా నన్ను రక్షకుడిగా అంగీకరిస్తావా? నేను నీ తండ్రిని అవుతాను చెబుతావా? ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయండి. ఎందుకు చెప్తానంటే ఎవరైనా ఇస్తున్నాను నేను ఇచ్చేదేమో ఆయన పేరు మీద ఇస్తున్నాం, చెప్పుకునేది ఏంటంటే నా ప్రియమైన కుమారుడు కుమారుడు. అట్లాగే ఇప్పుడు మనం మాట్లాడినాడే నేను ఎట్లా ఆత్మకుమారుడు అన్నావు, యేసుప్రభు కూడా దేవుడు అతని మాట అంటున్నాడు కనుక ఈయన నా ప్రియ కుమారుడు అన్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఇతను నేను ఆనందిస్తున్నాను అన్నాడు. అంటే అతను ఎందుకు ఆనందిస్తున్నాడంటే ఎవరు ఆనందిస్తారు? ఎప్పుడు ఆనందిస్తారు? మాట వింటేనే ఆనందిస్తారండి ఎవడైనా. ఇప్పుడు నేనైనా ఇప్పుడు మా అబ్బాయి కుమారుడు అతను నేను చెప్పింది చేస్తేనే సంతోషం ఉంటుంది, చేయట్లేదు అనుకో నాకు సంతోషం ఉంటుంది. అంటే కుమారుడు వదులుకో కదా. అంటే దేవుడి దోతలు వదులుకోడు, దేవుడు కూడా దోతలు వదులుకోడు. వాళ్ళని అంత్య దినమల పనిష్మెంట్ పెట్టేదాకా వాళ్ళ బిలాల్లో పెట్టాడు. ఆ తర్వాత వాళ్ళకి మార్చుకుని ఏదైనా అవకాశం ఉంటే దేవుడిని ఏడుకుంటే కొద్దిగా అవకాశం ఉంటుంది. ఆ ఏడుకోకుండా అట్టాగే ఉన్నారు అనుకో తీసుకెళ్ళి అగ్నిగుణంలో నిత్యాగ్నిలో పడేస్తాడు. అట్లా కాకుండా కొద్దిగా మార్పు చెంది పొరపాటు జరిగింది, ఇంకెప్పుడప్పుడు పొరపాటు చేయమని దేవుడి దూతలైనా వచ్చి ఆయన కాలు పట్టుకుంటే ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు కదా. అటువంటి వ్యక్తి అయినా దేవుడు అంటే సామాన్యుడు కాదు, ఎవరినైనా ప్రేమించగలిగేవాడు. ఎప్పుడంటే ఆ ప్రేమను చూపించాలి, ఆ గుణాన్ని చూపించాలి, ఆ మార్పును. ఎప్పుడు కూడా మనం ఒక వ్యక్తి మార్పు చేద్దాం. ఏం చెప్తాం? ఒకడు మార్పు నుండి ఏం చేయాలి? బాప్తిసం పొందడానికి ముందుగా చేయాల్సిన 2 పనులు ఉన్నాయి. ఏం చేయాలి? అప్పుడు అంటే బాప్తిసం పొందబోయే ముందు ఏం చేయాలని చెప్తాం మనం? బాప్తిసం పొందబోయే ముందు ఒక వ్యక్తిని ఏం చెప్తాం? ఒకడు మారు మనసు పొందాలి. తర్వాత ఏం చేయాలి? పాపాలని ఒప్పుకోవాలి. మారు మనసు పొందాలి. మారు మనసు అంటే అర్థం ఏంటి? ఏ మనసు మారంటే వరకున్న మనసుని ఇప్పుడు లేకపోవటమే మళ్ళీ అది మార్చుకుంటూనే మారు మనసు. ఇదివరకు మనసు ఇప్పుడు బాప్తిసం పొందిన తర్వాత ఉంటుందా? ఉంది కదా. అంటే మారు మనసు అంటే అర్థం ఏంటంటే ఒకే ఒక మారు మనసు, అది స్పిరిచువల్గా, అది ఆత్మ సంబంధంగా దేవుడి మీద ఆధారపడే మనసుని ఆయన ఇస్తాడు. ఇప్పుడు సహజంగా మన బాప్తిసం పొందాం అనుకోండి, బాప్తిసం పొంది తిరిగి లేచేటప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ మార్పు ఏం జరుగుతుంది? బాప్తిసంలో జరిగే మార్పు ఏంటి? ఇతడు నూతన హృదయం ఇతనికి వస్తుంది, నూతన మనిషిగా మారుతాడు. ఆ తర్వాత ఇతనికి ఇచ్చే బట్టలు ఆత్మ సంబంధమైన బట్టలు వేరేగా ఉంటాయి. ఈ శరీర సంబంధమైన బట్టలు అంటే ఇప్పుడు విషయం అండి, ఆదాము అవ్వల ఇద్దరిని దేవుడు లేదమ్మా అంటే తెలియకుండా వెళ్ళిపోతాను. అక్కడ ఉందా? అక్కడ కనపడదు. నేను ఎందుకు చెప్తానంటే అక్కడ ఇప్పుడు ఏం చెప్పారంటే చెప్పండి. ఆదాము అవ్వలు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళు తయారు చేసుకున్న తర్వాత వారికి ఏం చెప్పాడంటే మీరు ఇది ఈ తోటలో ఉండండి, ఈ తోటలో ఉన్నవన్నీ తినండి, ఈ తోటలో అన్నీ
నడవండి, కానీ ఒకే ఒక దాన్ని చేస్తారు. ఆ చేసిన దాన్ని బట్టి ఏమైందంటే వాళ్ళు దేవుడికి ఇష్టలైనా కూడా దేవుడు తన సొంతంగా తన యొక్క స్పిరిట్ ఇచ్చి తయారు చేసుకున్నాడు. అంత మాత్రాన అతనికి నేను తయారు చేసుకున్నాను ఆ మాట వినకుండా పోయాడని చెప్పి మళ్ళా అతనే ఐదో తోట ఉంచాడా? దేవుడి దగ్గర ఎటువంటి వాళ్ళైనా దేవుడి దగ్గర మాట వినకపోతే అప్పుడు వెళ్ళాల్సింది. మారు మనసు పొందాలి. ముఖ్యమైనది ఏంటంటే మారు మనసు. ఆ మారు మనసు ఎటువంటిదంటే ఎవరి మీద ఉండాలంటే ఆత్మ సంబంధమైన వ్యక్తి మీద మారు మనసు పొందాలి. ఇప్పుడు శరీర సంబంధం మనం మార్చుకోలేము. పిల్లల్ని మనం ప్రేమించకుండా ఉండలేము, పని చేయకుండా ఉండలేము, మరి మన కుటుంబాన్ని పోషించుకోకుండా ఉండలేము, మనం ఈ లోకంలో తినాల్సింది తినకుండా ఉండలేము ఇక్కడ వరకు. కానీ మారు మనసు ఎక్కడ రావాలంటే అంతరంగంలో రావాలి. ఆ అంతరంగానికి దేనికి బాప్తిస్మం ఎవరికి ఇస్తారు? శరీరానికి ఇస్తారా, ఆత్మకి ఇస్తారా? బాప్తిస్మం దేనికి ఇస్తారంటే ఎక్కడ ఇస్తారు? శరీరానికి ఏమో శరీరం మునుగుద్ది, మునిగి లేచి సమాధి చేయబడింది, చచ్చిపోయింది అంటాం మనం. సమాధి చేయబడింది, శరీరము పాతి పెట్టబడింది, అది అక్కడే ఉండిపోయింది అంటాం. తిరిగి లేచేది ఎవరు? ఆత్మ వేసింది. మరి శరీరం తిరిగి బయటికి రావట్లేదా? శరీరం బయటకు వస్తుంది కదా. క్రియలు చచ్చిపోవాలి. క్రియలు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మన మారు మనసు అంటే అర్థం ఏంటంటే నేను పూర్తి వివరణ ఇవ్వడానికి ఆలోచన చేస్తాను. మారు మనసు పొందటం అంటే యేసు ప్రభువుని లోకరక్షకుడిగా ఎరగాలి, నమ్మాలి. లోకరక్షకుడిగా, తర్వాత స్వరక్షణ. అసలు లోకానికి రక్షణ లేకపోతే స్వరక్షణ రాదు కదా. కనుక యేసు ప్రభు దేవుడి కుమారుడు నమ్మాలి, అతడు పరలోకం నుంచి వచ్చాడని నమ్మాలి, ఇతని ద్వారానే లోకానికి నాకు రక్షణ ఉందని నమ్మాలి. అప్పుడు నమ్మి మారు మనసు పొంది, మారు మనసు అంటే అప్పుడు ఆయన మీద ఆనుకోవాలి. ఎక్కడ స్పిరిచువల్గా ఆయన మీద ఆనుకుంటేనే మారు మనసు. అంటే మానేసి ఈ శరీర సంబంధమైన మీరే చెబుతున్నారు అంతేగా. మన మనసు వేరే ఆ మనసు అటు ఆ బొమ్మలు మనం మంచి చేసే లోక లక్షణ కూడా నమ్మితే అప్పుడు మారు మనసు వచ్చినట్టేనా? అట్లా కూడా కాదు. ఎందుకంటే శరీర సంబంధంగా మారు మనసు రాదు. ఇప్పుడు ఆత్మ సంబంధంగా మారు మనసు పొందాలి. అటు లేచారు, ఆత్మదాన్ని నమ్ముకున్నాడు, అప్పుడు అది మారు మనసు వచ్చినట్టు. శరీరం అనేది మనకందరికీ ఒకే రకమైన శరీరం ఉంది, ఒకే రకమైన కోపం ఉంది, ఒకే రకమైన ద్వేషాలు ఉన్నాయి, ఒకే రకమైన అన్నీ ఉన్నాయి. కానీ ఇది మారు మనసు రావద్దు, వీటిలో మారు మనసు రాదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఏం చెప్తానంటే యేసు ప్రభువుని నమ్ముకుని బాప్తిసం పొంది అయిన తర్వాత రోడ్డు మీద కట్ట కనపడం, వందరపల్లి కట్ట రోడ్డు మీద 100 కట్ట పడిపోయి ఉంది. ఏం చేస్తాను? నువ్వేం చేస్తాను? నువ్వేం చేస్తాను? దేవుడిచ్చాడని చెప్పుకుని దేవుడిచ్చాడు అంటే ఎవరో పడితే అక్కడ ఆయన కష్టపడి తెచ్చుకున్న సంపాదన ఆ రోడ్డు మీద పడితే నువ్వు మెలకుండా ఉంటే అది అతను తర్వాత తిరిగి వచ్చి దాన్ని తీసుకుంటాడు. కానీ ఉంటాం మనం దారిలో. నేను కాకపోతే కూడా వస్తాడు అనుకుంటాం మనం. అంటే మారు మనసు ఎక్కడ ఉంది? శరీరానికి లేదు. అంటే ఈ గుణాలు లేవు మనకి. ఎందుకంటే ఇవి తప్పనిసరి చేస్తాం కనుక శరీరానికి మారు మనసు లేదు ఇది. కానీ ఇంకో విషయం ఏంటంటే ఆత్మ సంబంధంగా మారు మనసు అంటే యేసు ప్రభువుతో నేను పరలోకం వెళతాను, నేను దేవుడి దగ్గర ఉంటాను, రేపు నేను చనిపోయిన తర్వాత అంటే ఇప్పుడు బాడీ పోయిన తర్వాత అయినా నేను దేవుడితో శాశ్వతంగా ఉంటానని తీర్మానమే మారు మనసు. ఈ తీర్మానం కాదు. ఈ తీర్మానంలో ఎక్కడ తేడా లేదు. అంత ఉంటాయి. కోపం పోదు, మనకి ఈర్ష్య పోదు, ద్వేషం పోదు, పరాయి సొమ్ము లాక్కోవడం పోదు, ఈ భూమి మీద ఉన్న కోరికలు పోవు. అవును, నమ్ముతారా నమ్మరా? ఇది నిజం కాదు, ఇది నిజం. ఎందుకంటే ఈ మారు మనసు అంటే ఇది కాదు. మారు మనసు అంటే మనం అనుకుంటాం ఏమనుకుంటాం, ఇంతకుముందు నేను చెడ్డగా ఉన్నాను, ఇప్పుడు మంచిగా మారుతాను, ఇంతకుముందు అబద్ధం ఆడాను, ఇప్పుడు అబద్ధం ఆడను, ఇంతకుముందు కోపం ఉంది నాకు, ఇప్పుడు కోపం ఉండదు, ఈ రెండు నేను తీసేసుకుంటున్నాను అనుకుని బాప్తిసం పొందే వరకు, బాప్తిసం పొందిన వరకే ఉంటుంది అది. ఆ తర్వాత మన బయటికి రాగానే బాడీకి మళ్ళీ ఇవన్నీ అటాక్ అయిపోతుంది. ఇవన్నీ ఆడపోవు. చచ్చేదాకా మనిషికి కోపం పోదు, చచ్చిపోయేదాకా మనిషి ఈడ్చిపోదు, చచ్చిపోయేదాకా మనిషి ఇతరుల మీద ద్వేషం పోదండి. చచ్చిపోయిన తర్వాత ఈడ్చిపెట్టడానికి అవకాశం లేదు కనుక ఈ బతుకున్నంత వరకు ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక విషయం ఏంటంటే ఈ దేనికంటే ఈ మారు మనసు పరలోకం వెళ్ళడానికి, దేనికంటే ఈ మారు మనసు దేవుడితో కలిసి జీవించడానికి, దేనికంటే మారు మనసు దేవుడితో కలిసి పరలోకంలో శాశ్వత కాలము జీవించడానికి. అర్థమవుతుందండి అమ్మగారు? అర్థమవుతుందండి మాట మీకు? అర్థమవుతుందండి? ఇది చెప్తారు. ఇంకోటే ఇది మారు మనసు కాదు. ఎందుకంటే బాడీకి మార్పులు ఏవి రావంటాయి. నువ్వు బాప్తిసం పొందినా చచ్చిపోయినా కూడా మనుషులకు మార్పులు రావు. ఒకే రకమైన మనం చచ్చిపోయినా కూడా మళ్ళీ చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారండి? పాతాళకి వెళ్తాం కదా.
పాతాళంలో అప్పుడు త్వరగా పాతాళం ఉంది. ఇప్పుడు పాతాళం లేదు. పాతాళం వెళ్ళినా ఏమైనా మార్పు వస్తుందంటే ఏం లేదు. పాతాళం వెళ్ళినా అన్నీ మనకు కనపడతాయి. పాతాళం వెళ్ళినా ఉన్నా కూడా ఏత పడుతున్నా సంతోషపడుతున్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనకి కనపడతాయి. అంటే దేహం అయితే మార్పు పోయింది కానీ గుణంలో మార్పు పోలేదు. అక్కడ కూడా పోదు. నా బంధువులు ఉన్నారు అక్కడ భూమి మీద అంటాడు. మళ్ళీ ఏమంటాడు, నా నాలుగు కాలుతుంది అంటాడు. నాకు దాహం తీరాలి అంటాడు. అంటే ఏంటి, నీళ్ళు అవుతున్నాయి, నాలుగు సలాచడానికి నీళ్ళు పంపించమంటున్నాడు. మళ్ళీ ఏంటి కాలుతుందంట నాలుక, మళ్ళీ సలాచడానికి పంపించుకోండి. అంటే ఇప్పుడు ఏంటి, బాడీ అంతా తిరుగుతుంది కదా. అంటే తెలియకుండా ఉన్నదే ఆత్మ. వీళ్ళు మావాళ్ళు, వీళ్ళు మావాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు అనుకోకుండా ఉండేదే ఆత్మ. కానీ ఎందుకంటే అక్కడ మధ్యలో ఒక భాగం పెట్టాడు. ఆ భాగంలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ తెలిసిపోతాయి కనుక ఒక రోజు వస్తుంది. ఇది కూడా దాటి వెళ్ళాలి. ఇప్పుడు భూమి తల్లి గర్భంలోంచి బయటకు వచ్చాం, ఒక రకమైన స్థితిలో వచ్చి భూమి మీదకి వచ్చాం. భూమి మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరు నమ్ముతున్నాం, యేసు ప్రభుని నమ్ముతున్నాం. నమ్మనోడు వేరే వాళ్ళు నమ్ముకుంటాడు. యేసు ప్రభు నమ్మిన వాళ్ళు ఏంటంటే వాడు యేసు ప్రభులాగా జీవించాలి. ఎందుకు జీవించాలంటే రేపొద్దున ఇంకొక లోకం ఉందని చెప్తున్నాడు కనుక. ఇంకొక లోకం ఉంది, అక్కడ నేను దారిని, నేను మార్గాన్ని, నేను అక్కడ తీసుకెళ్తాను మమ్మల్ని అని చెప్పి ఇంకొక మార్గంలోకి తీసుకెళ్తాడు. అది ఉందని నమ్మాం. అప్పుడు నమ్మనోడి పరిస్థితి ఏంటి? దారి యేసు ప్రభు పరలోకం వెళ్ళడానికి అని నమ్మనోడికి ఏది లేదు. నమ్మాం కనుక మనం ఏంటంటే మనకి ఈ దారి ఉందని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు యేసు ప్రభు నమ్మితే మనం ఎక్కడికి వెళ్తామని అంటే పరలోకం వెళ్తామని ఒక తీర్మానం. అది మారు మనసు. ఇది మారు మనసు కాదు. ఎందుకంటే ఈ భూమి మీద మనం చేసేది ఏది మన శరీరానికి మారు మనసే లేదండి. మరి అదైతే చిన్న కుమారుడు అప్పుడు వేతన పడుతున్న ఆకలి పరిస్థితిలో తండ్రి జ్ఞాపకం వచ్చి, అయ్యో నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుట నేను పాపం చేసి తిని ఇక మీద నీ కుమారుడు అనిపించడానికి యోగ్యుడిని కాను అని తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాను. అంటే పరలోకంలో విరోధం అయ్యాడా, తండ్రితో విరోధం అయ్యాడా? విరోధం అనేది అక్కడ లేదండి. విరోధం ఏముంది అక్కడ? ఎందుకంటే మరి ఎందుకన్నాడు? తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రిని నీ ఆస్తిని ఇవ్వనన్నాడా? ఇచ్చాడు కదా. పంచనన్నాడు. దుర్వ్యాపారం చేశాడు. పంచనన్నాడా? అలాగే కదా. ఎందుకంటే తండ్రి పని ఏంటంటే నువ్వు అడిగితే నీకు ఏదైనా 10 రూపాయలు ఇస్తాడు, 1000 రూపాయలు ఇస్తాడు, ఆస్తి ఇస్తాడు, వాటా కనుక. ఈ వాటాలో నేను నీకు వాటా ఇవ్వను, నా వాటా వేరే ఉంది, నేను దాచుకుంటున్నాను, మీకు ఇప్పుడు ఏమన్నా నేను తర్వాత ఇస్తాను, నేను చనిపోయేటప్పుడు రాసిస్తానని చెప్పి అన్నాడా? దేవుడు కూడా అదే పరిస్థితి. అయితే ఇప్పుడు మారు మనసు లేని వాళ్ళకు కూడా, దేవుడిని నమ్మని వాళ్ళు కూడా ఆయన ఏమన్నా అంటాడంటే ఏమన్నాడు. ఇప్పుడు మనం ఉన్నాం, శరీర సంబంధంగా మార్పు లేదు మనకి. ఆత్మ సంబంధం దేవుడు నమ్ముకున్నాం, ఆత్మ సంబంధంగా బాప్తిసం పొందాం. శరీర సంబంధంగా గుణాలు పోలా. శరీర సంబంధంగా ఏం గుణాలు పోలా. అప్పుడు ఏమైనా అంటున్నాడు ఆయన. ఇప్పుడు మన కోపం వచ్చింది, ఎవరినప్పటికీ వాళ్ళు తిడుతూ ఉంటాం, మన బాధ వచ్చింది, బాధపడుతూ ఉంటాం. ఇవన్నీ పడాలా? మారు మనసులో ఇవన్నీ ఉంటాయా? వేదనలు ఉండవు, కష్టాలు ఉండవు, శోధనలు ఉండవు, ఎవరి మీద విరిగిపడే అవకాశం లేదు. మారు మనసులు లేవు. మారు మనసులు ఏమీ లేవు. మారు మనసులు లేవు. లేడీ కూడా మనకి ఇంకా అటాచ్మెంట్ తగ్గుతుంది. అంటే అర్థం ఏంటంటే ఇంకా మనం మారు మనసు పొందలేదని అర్థం. అంటే శరీరం ఆ మారు మనసు పొందుతుంది. శరీరం మనం ఇంకో విషయం, ధర్మతుడు బాగా తింటున్నాడు. ఎదురుగా ఉన్నవాడిని కూడా ఒక ముక్కన్న ముద్ద పెట్టాడు అంటే పెట్టలేదు, అతనే తింటున్నాడు. దేవుడు ఏమన్నా అన్నాడు అతన్ని? దేవుడు ఏమో అనలేదు కదా. అంటే దేవుడు అనేది ఎప్పుడు ఉంటుందంటే, ఇప్పుడు నువ్వు మారు మనసు పోతుకోకుండా, పాపాన్ని విడిచిపెట్టుకోకుండా, శరీరాన్ని నువ్వు మంచిగా జీవించుకోకుండా ఉన్నావు అనుకో, నీకేం జరుగుతుంది అంటే ఒకే ఒక పాయింట్ చెప్తాను. చనిపోయిన తర్వాత దేహాన్ని తిరిగి పాతేస్తే ఈ మనం చేసే మంచి పనులు ఉంటాయి, క్రియలు లేకపోతే ఆ సమాజం మీద క్రియలు ఉంటేనే రైట్ అయింది. ఆ క్రియలు ఎవరికి మనకి చేసిన పని. క్రియలు లేకపోతే సమాజం మీద ఉంటాము. చెడ్డ క్రియలు చేసామనుకోండి, చెడు క్రియలు ఉంటాయి సమాజం మీద. అదే మంచి పనులు చేస్తే మంచి పనులన్నీ సమాజం మీద ఉంటాయి. రేపొద్దున యేసు ప్రభువు మన బాప్తిసం పొందాం. ఇప్పుడు బాప్తిసం పొందాం ఉంటాయి. ఇంకోటి ఏంటంటే శరీర సంబంధంగా జీవించాం. ఈ రెండు శరీర సంబంధంగా జీవిస్తే, ఈ శరీర సంబంధం జీవితం పిల్లలు మీకు అర్థమవుతుంది అన్నమాట. పిల్లలు శరీర సంబంధంగా జీవించాం. శరీర సంబంధంగా జీవించి మంచి పనులు చేయలే. శరీర సంబంధంగా దేవుడు ఏం చెప్పాడు? మారు మనసు పొంది శరీరాన్ని కొద్దిగా తగ్గించుకొని మంచి పనులు చేయన్నాడు. కానీ మనం ఏం చేయలేదు? మంచి పనులు ఎక్కువ చేయలే. చెడు పనులు ఎక్కువ చేసాము, మంచి పనులు తక్కువ చేసాం. అంటే ఇప్పుడు ఏది ఎక్కువ చేయాలి? మనం మంచి పనులు చేయాలి. ఎందుకంటే ఒక వ్యక్తి బాడీ సరిపోయిన తర్వాత మంచి పనులు ఆ బాడీ యొక్క సమాధి మీద ఉంటాయి, క్రియలు ఉంటాయి. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత అతనికంటే ముందుగా ఎవరు వెళ్తారు?
తిరిగి వెళ్తాయి వెళ్ళి సమాధి మీద కూర్చుంటాయి. సమాధి మీద కూర్చున్న తర్వాత ఏం జరుగుతుందంటే తర్వాత యేసు ప్రభు ఇప్పుడు మన స్పిరిట్ ఉంది కదా, ఆత్మ బాప్తిసం పొందాం కదా, శరీరానికి బాప్తిసం మనం అది తెలియదు కాబట్టి నీళ్ళలో మునిగి లేచామనుకుంటాం, కానీ చచ్చిపోయామని గుర్తు తిరిగి ఇవ్వాలి. సమాధి చేయబడ్డామని, చనిపోయామని, సమాధి చేయబడ్డామని, తిరిగి లేస్తున్నామని మనకు తెలియదు. మనం ఏంటంటే దాంట్లోకి వెళ్ళి బాప్తిసం దబాలు బయటకు వచ్చేస్తాం. ఇక్కడ వాళ్ళేమో దుప్పటి దొరికి తీసుకెళ్ళి రుచి పెడతాం. అంటే ఇదివరకు అయిపోయింది అనుకుంటాను, దీనికి అయిపోయింది అని మనం అనుకుంటాం. కానీ అక్కడ జరుగుతుంది ఏంటంటే అక్కడ జరుగుతుంది అంటే బాప్తిసం నువ్వు ఎప్పుడైతే పొందావో, నువ్వు బాప్తిసం పొందినప్పుడు నిన్ను ఏం చేస్తాడంటే యేసు ప్రభు తను తీసుకుని నీ స్పిరిట్ని తీసుకుని తన సంఘంలో పెట్ట ఉన్న వారికి అక్కడ ఉంది. అనుదినము వారిని బాప్తిసం పొంది రక్షణ పొందుతున్న వారిని అనుదినం వారితో కలిపి చేరుస్తున్నాడు ఆయన. అంటే బాప్తిసం పొందిన వాళ్ళని ఎక్కడ పెడుతున్నాడు? తన దేహంలో పెట్టుకుంటున్నాడు. అంతవుతుందండి. యేసుక్రీస్తు నందున్న వారికి శిక్ష లేదు, విధి లేదు. ఎందుకు చెప్తానంటే నేను యేసు ప్రభు ఉన్నప్పుడు ఆయన చనిపోయేంత వరకు కూడా మనకి దేని కింద మనం చనిపోయే ముందు వరకు దేని కింద ఉన్నామంటే ధర్మశాస్త్ర చట్టం కింద ఉన్నారు వాళ్ళందరూ. యేసు ప్రభు చనిపోయిన తర్వాత, చనిపోయి సమాచేయబడి తిరిగి లేచిన తర్వాత ఏ చట్టం వచ్చింది మనకి? ఏ చట్టం వచ్చింది? కొత్త నిబంధన చట్టము వచ్చింది. పాత నిబంధన చట్టం పోయి కొత్త నిబంధన చట్టంలోకి వచ్చాం. కొత్త నిబంధనలు ఏముంది? బాప్తిసం పొందంగానే ఆయన తన దేహంలో పెట్టుకుంటాడు. మళ్ళీ ఎత్తుకెళ్ళి తెచ్చిపోయిన తర్వాత పాతాళంలో పెట్టాడు. పాతాళంలో ఉన్న వాళ్ళందరూ పాతాళంలో ఉన్నారు. ఆ తర్వాత ఆయనలోకి ఈయన వచ్చి తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ యేసు ప్రభు నమ్మిన వాళ్ళు అందరూ బాప్తిసం పొందిన వాళ్ళు అందరినీ ఎక్కడ పెట్టుకుంటాడు ఆయన అంటే తన దేహంలో తన రాజ్యంలో పెట్టుకుంటాడు. అదే అంటాడు దొంగ అంటాడు, నీవు నీ రాజ్యముతో వస్తున్నప్పుడు, నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నాకు జ్ఞాపకం. అంటే ఏంటి? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత రాజ్యం వచ్చేసింది. శిష్యులు యేసు ప్రభుని అడుగుతారు మధ్యలో, నీ రాజ్యం ఎప్పుడు వస్తుంది అంటాడు. నా రాజ్యం మీ మధ్యలో ఉందంటాడు. మధ్యలో ఉందంటే ఏంటి అర్థం? ఆయన రాజ్యం అని అర్థం. ఆయన రాజ్యం ఎప్పుడు వస్తుందంటే ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత పునరుద్ధానంలో రాజ్యము వచ్చింది. ఈ రాజ్యం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ బాప్తిసం పొందిన వాళ్ళందరూ తిరిగి ఎవరి బాడీలోకి వెళ్తారు? యేసు ప్రభు రాజ్యంలోకి వెళ్తారు. మరి పాతాళంలోకి వెళ్తారు. పాతాళంలోకి వెళ్తారని ఎట్లా చెప్తామంటే దొంగత అంటాడు, నీవు నాతో కూడా పరదేశంలోకి వెళ్దాం అంటాడు. ఆ పరదేశంకి వెళ్ళి ఆయన ఏం చేశాడంటే పరదేశం ఉన్న వారికి తర్వాత యాత్ర స్థలంలో వారికి రక్షణ ఇచ్చి చెరగా కొనిపోయి వాళ్ళందరికీ ఈవుల్ని ఇది వాచిపోయారు అన్నమాట. ఇది అక్కడ వరకు సరిపోయింది. తీసుకెళ్ళి దాన్ని ఎత్తుకెళ్ళి మూడో ఆకాశంలో ఆ పరదేశం పెడతాడు. యాత్ర స్థలంలో పడే వాళ్ళని కూడా మొత్తం మూట కట్టుకుని పరదేశానికి పెట్టి మూడో ఆకాశంలో పరదేశిని పెడతాడు. అంతా ఉందండి. ఇప్పుడు క్రీస్తునందు మృతులు ఏమన్నారు బైబిల్లో? క్రీస్తు యేసునందు ఇప్పుడు మృతి పొందిన వారు అప్పుడు మృతి పొందిన వాళ్ళు మా జన్మలో చనిపోయిన వాళ్ళు అక్కడికి వెళ్తారు, పాతాళంలో యాత్ర స్థలంలోకి వెళ్తారు, లేకపోతే ఇంకో దాంట్లోకి వెళ్తారు. ఇప్పుడు యేసు ప్రభువున మృతి పొందిన వాళ్ళు ధన్యులు. క్రీస్తునందు యేసునందు మృతి పొందిన వాళ్ళు ఎందుకు ధన్యులయ్యారు? ఆయనలోకి వెళ్తారు కనుక, ఈ రాజ్యంలోకి వెళ్తారు కనుక. మృతి పొందిన వాళ్ళు అంటే ఎట్లా? ఆయనందు మృతి పొందిన వాళ్ళు, క్రీస్తు యేసునందు మృతి పొందిన వాళ్ళు, ఆయన నమ్ముకుని మృతి పొందిన వాళ్ళు, ఆయన నమ్ముకుని బాప్తిసం పొంది మృతి పొందిన వాళ్ళు ఆయన బాడీలో జరిగింది కదా. ఇది ఇలా రాస్తారు కదా, చనిపోయిన వాళ్ళు సమాధుల మీద రాస్తారు. ఏమని? ప్రభునందు నిద్రించిన వాళ్ళు ధన్యుడు. ప్రభునందు క్రీస్తునందు మృతి లేని వాళ్ళు ధన్యుడు. క్రీస్తునందు మృతులు అయిన వాళ్ళు ధన్యుడు అవుతారు. క్రీస్తునందు కాకోకుండా, క్రీస్తు గుణాలు లేకోకుండా, క్రీస్తు వ్యక్తిత్వం లేకుండా, క్రీస్తుని పోలి లేకోకుండా, మృతి పొంది లేకుండా ధన్యులు కనుక అంత ఉందా? ఇప్పుడు ఆయన బాగా తాగాడు అనుకోండి, ఆ ఇంట్లో కుటుంబంలో క్రైస్తవులు ఆ పేరు కూడా క్రీస్తునందు మృతులైన బాప్తిసం పొందినంత మాత్రాన మనం బాడీ ఏమైనా మార్పు చేయబడిందంటే ఏం లేదు కదా. మారాల ఎక్కడ మార్పు చెందాలి? ఈ బాడీ అంటే దేవుడి ఉద్దేశం ఏంటంటే ఇది కూడా మార్పు చేయాలి. ఇప్పుడు గుణాలు మార్చుకోవాలి, శరీర సంబంధం గుణాలు మార్చుకోవాలి, శరీర సంబంధంగా వ్యక్తిత్వం మార్చుకోవాలి, ఇవన్నీ పెంచుకోవాలి. అప్పుడు సమాధి మీదకి వెళ్తాయి. యేసు ప్రభు అక్కడ మన ఆత్మ అయితే తీసుకెళ్ళి ఆడ పెడతాడు. మన ఆత్మ ఎక్కడ పెట్టాడు చెప్పండి మీరు? మన ఆత్మ బాప్తిసం పొందిన తర్వాత మన ఆత్మని ఎక్కడ పెట్టాడు? ఇప్పుడు రాజ్యం తయారవుతుంది కదా, ఒక
ఇంకేంటంటే ఆయన మందిరం కడతాడు కదా, మనకి ఎట్లా అంటే మనం ఎట్లా ఉన్నాము, బాప్తిస్మం పొందిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు, మందిరంలో రాళ్ళ ఉన్నారు లేదా, మనం చెప్తాం వాక్యం. మందిరం కట్టేటప్పుడు కట్టబడేటప్పుడు ఏం చెబుతాం, మనం కూడా ఒక రాయిగా, జీవించే రాయిగా, బ్రతికున్న రాయిగా మనం కూడా దాంట్లో సజీవమైన రాళ్ళుగా దాంట్లో ఉన్నామని దేవుడు. అంటే ఇప్పుడు మనం ఏడున్నాం, చనిపోయిన వాళ్ళు మనం బాప్తిస్మం పొందిన తర్వాత మనం ఏడున్నాం, దేవాలయం ఉన్నాం. అంటే దాంట్లో ఉన్నాం. మరి నువ్వు ఎక్కడ ఉన్నావు? మరి నీ బాడీ, నీ స్పిరిట్ ఆడికెళ్ళి కూర్చుంటే నువ్వు ఏడ, నీ స్పిరిట్ నీ బాడీలో ఏడ లేదు, నీ బాడీలో లేదు ఆత్మ. నీ బాడీని ఎవరు ఆక్రమించారు తెలుసా? నీ బాడీని ఎవరు ఆక్రమించారంటే యేసుప్రభు ఆక్రమించాడు. యేసుప్రభువుని నువ్వు ధరించావు. అది గలతీ రాసిన పత్రిక 3 ఒక మాట చదవడం దాంట్లో 3 26 5:26 అదే గలతీ రాసిన పత్రిక శరీర కార్యములు స్పష్టమైనవి. అది కాదండి, గలతీ రాసిన పత్రికలో ఏమంటుందంటే యేసు మీరు బాప్తిసం పొందిన మీరు, క్రీస్తు యేసులో బాప్తిసం పొందిన మీరు, నేను రిఫరెన్స్ నేను చెప్పలేదు, మీకు గుర్తురాట్లేదు, మీకు తెలిసిన గలతీ రాసిన పత్రిక 3:26 యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు క్రీస్తులో యేసులో బాప్తిసం పొందిన మనందరూ ఎవరు ధరించుకున్నాం? క్రీస్తు ధరించుకున్నావు, లేకపోతే నువ్వు ఉన్నావు దాంట్లో. అంటే క్రీస్తు ధరించుకున్నటువంటి ఏంటి, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇప్పుడు నువ్వు క్రీస్తు ధరించుకున్నావు, క్రీస్తు నీ ముందు ఉన్నాడు, నీ బాడీలో ముందు ఉన్నది ఆయనే, నువ్వు లేవు. నువ్వు ఎక్కడ ఉన్నావంటే దాంట్లో ఉన్నావు. ఇంకొక మాట కూడా క్రీస్తు మాట పలసి రాసిన పత్రిక 3వ అధ్యాయము, పలసి రాసిన పత్రిక 3వ అధ్యాయము, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే ఏంటి, క్రీస్తుతో కూడా బాప్తిసం పొంది తిరిగి లేచినట్లయితే, పునరుద్ధానుడు అయినట్లయితే మీరు పైన వాటిని వెళ్ళకండి. అక్కడ క్రీస్తు దేవుడి కుడి పార్శ్వమున కూర్చున్నాడా, నిలబడ్డా, కూర్చున్నాడు, ఎక్కుతాడా తొందరగా, కూర్చున్నాడు తొందరగా లేవాడు. దేవుడితో పాటు ఈయన కూడా ఆయనతో పాటు కూర్చున్నాడంట. చదవండి. వాటి మీద భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. ఎందుకంటే మీరేమైనా మృతి పొందారు అంటే భూ సంబంధమైన వాటి మీద. ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం కదా, పాపం, ఈర్ష, పగ, ద్వేషాలు అన్నీ పెట్టుకున్నాం అనుకో, చచ్చిన వాళ్ళు ఏమైనా పెట్టుకుంటారు వీటిని? మనం చనిపోయిన తర్వాత ఎన్ని ఉంటాయి ఆ పాపం, ఈర్ష, పగ, ద్వేషాలు ఇంకా ఉన్నాయంటే అర్థం ఏంటి? నువ్వు చనిపోలేదని అర్థం. అంటే నువ్వు చనిపోలే, నువ్వు క్రీస్తు బాప్తిసం పొంది చచ్చిపోవాలి నువ్వు. ఇదేంటి ఇక్కడ ఇంకా మనకి అన్ని పాపాలు, ఈర్ష, పగ, ద్వేషాలు ఉన్నాయంటే మనం ఏం చేయలేదు. క్రీస్తులో బాప్తిసం పొందేటప్పుడు చచ్చిపోవాలి. మనం చచ్చిపోకుండానే గపాలు వేసి వచ్చాము. కొంతమంది చచ్చిపోయని చెప్పి మన తిరిగి వేస్తాను, అట్లా జరుగుతుంది ఇక్కడ. కానీ క్రీస్తు యేసులో బాప్తిసం పొందిన మనము చనిపోయాము. చదవండి సార్. ఎందుకంటే మీరు మృతి పొందారు. మీ జీవము జీవం అంటే ఏంటి? జీవం అంటే మీ జీవం అంటే ఏంటి అర్థం? పరిశుద్ధాత్మ. అంటే మా బాడీలో దేవుడు పెట్టాడు కదా జీవాత్మ ఈ జీవము ఎక్కడ ఉంది? క్రీస్తుతో కూడా దేవుని దగ్గర రాసి పెట్టబడింది. అంటే ఇప్పుడు ఈ జీవము నీలో ఉందా? నీలో లేదు. ఎక్కడ ఉంది? రాసిపడిందా? నువ్వేం చేస్తావు? ఇంకా ఇక్కడ జీవం నీలో లేదు కదా, నీకు జీవమే లేదు. ఈ మాట చెప్తున్నా కొంతమంది సేవలు నవ్వి అట్లా అనిపిస్తుంది. ఏం నవ్వారంటే ఈ జీవం లేదు అంటున్నాడు, ప్రాణం లేదు అంటున్నాడు, గుండె లేదు అంటున్నాడు, హృదయం లేదు, మనసు లేదు అంటున్నాడు. ఇది ఏంటో బాబు, ఒకడైతే గంట నవ్వాడు, గంట సేవలు గంట నవ్వాడు, అక్కడ బోధిస్తుంటే గంట నవ్వాడు. అదేంటంటే ఇతను ఏంది ఇట్లా అంటున్నాడు, కొండల గారు గుండె లేదు అంటున్నాడు, బాడీ లేదు అంటున్నాడు, ప్రాణం లేదు అంటున్నాడు. నేను బతుకున్నాను కానీ ప్రాణం ఉంది అంటున్నాడు. అంటే ఇదికేం తెలియదు, దీనికి చచ్చిపోయాడని తెలియదు దీనికి. నేను బతుకున్నాను అనుకున్నాడు, చచ్చినోడు బతుకున్నాను అనుకుంటున్నాడు. కానీ నువ్వు క్రీస్తులో చచ్చిపోయిన విషయం నీకు అర్థం కాదు. నీకు అర్థం కాదు, నేను బతుకున్నాను అనుకున్నాను. బతుకున్నానని చెప్పి బతికినోడు నాకు అడుగుతున్నావు. నువ్వు బతికినోడికి యేసుప్రభుకి అవసరం లేదు. నువ్వు బతుకున్నవాడికి యేసుప్రభు ఎందుకు? నువ్వు చనిపోతే యేసుప్రభుకి అవసరం. నువ్వు బతుకున్నవాడికి నీకు ఎందుకంటే యేసుప్రభు. అర్థమైందా? కానీ నేను ఎందుకు చెప్తాను విషయం అంటే అది వచ్చిన తర్వాత. అందుకని మనం ఆలోచన చేసుకుని సమయం చెప్పండి. మీ వాచీలో చూసి అయితే సెల్ ఫోన్లో చేసి చెప్పండి. మీ సెల్ ఫోన్లో చూసి చెప్పండి. దేవుడు కాదని అల్లా
దేవుడు కాదని అనడానికి లేదు. ఎందుకంటే దేవుడి దగ్గర ఉండడం దేవుళ్ళే. ఇంకొక విషయం చెప్తాను మీకు. యేసుప్రభు ఒకసారి కీర్తన గ్రంథం రాయబడింది. దేవుడి వాక్యం ఎవరి దగ్గరికి వస్తుందో వాళ్ళు ఏమన్నారు? దేవుడి వాక్యం ఎవరి దగ్గరికి వస్తుందో వాళ్ళందరూ ఏమై ఉన్నారు? దేవుడి వాక్యం అంటే దేవుడి వాక్యం అంటే ఏంటి? దేవుడి మాటలు ఎవరికైతే హృదయంలో ఉంటాయి వాళ్ళు ఏమవుతారు? నువ్వు కూడా దేవుడివే. దేవుడి వాక్యం నీలో ఉంటే నువ్వేమవుతావు? దెయ్యమవుతావా? దేవుడే కదా. మరి దేవుడు యేసుప్రభు దేవుడు అంటానికి దేవుడు అనబడదన్న రూలే లేదు. దేవుడే ఉన్నాడు. ఆ వాక్యం ఎవరంటే యేసుప్రభువే. యేసుప్రభు దేవుడే కదా. నీ దేవుడు కాదంటానికి నాకేం అధికారం లేదు. ఇంకో విషయం ఏంటంటే దేవుడు కాదంటానికి లేదు, దేవుడు ఒక్కడే. అయితే యేసుప్రభు దేవుడు అనడానికి అన్నారు కదా, దేవుని వాక్యం ఎవరికైతే వస్తుందో అవును, నేను దేవుడిని, నువ్వు దేవుడివే. నువ్వు దేవుడు అంటే నువ్వు దేవుడు అని చెప్పడానికి లేదు నీకు. నువ్వు దేవుడు అయినా కూడా నువ్వేం చెప్పకూడదు, నేను దేవుడు అనకూడదు. ఎందుకంటే దేవుడు ఒక్కడే కదా. దేవుడు అనే పదాన్ని నిర్వచనము సృష్టికర్త అయి ఉండాలి. అట్టగా సృష్టికర్త దేవుడు కదా. సరే సృష్టికర్త దేవుడు, స్వయంభూ దేవుడు, తర్వాత సర్వాంతర్యామి దేవుడు. ఈ అనుభవం దేవుడు ఒక్కడేనా 100 మంది ఉన్నారా? ఒక్కడే కదా. ఒక్కడే ఆయన్ని చేస్తాడు. అయితే మనం సహకరిస్తాం. ఇప్పుడు యేసుప్రభు కూడా సృష్టిలో కర్మములో సృష్టి చేసేటప్పుడు ఎక్కడ ఉన్నాడు? యేసుప్రభు ఆయనతో పాటే ఉన్నాడు కదా. సృష్టి చేసిన దాంట్లో ఉన్నాడు కదా. అంటే సృష్టి చేసిన అన్నింటిలో కూడా ఎవరున్నారు? ఆది నుండి అంతవరకు ఆయన ఉంటాడు కదా. ఆయన ఉన్నాడని చెప్పి ఆయనే దేవుడా? ఆయనే దేవుడా? అన్నాడు కదా, యేసుప్రభు దేవుడు అన్నానికి లేదు. ఎందుకంటే మీరు కూడా దేవుని వాక్యం ఎవరికైతే వస్తుందో ఆయన దేవుడు అన్నారు కదా. అంటే అంత అనకూడదని నేను చెప్పట్లా. మళ్ళీ ఇంకో పాయింట్, అంటే యేసుప్రభు సృష్టికర్త, ఆయన సృష్టమా? ఆయన సృష్టికర్తలో భాగం. మనం కూడా బాగా మాట్లాడాలి. ఇప్పుడు మనం బాగా అవుతాం. యేసుప్రభు నమ్మితే యేసులో మనం బాప్తిసం పొందడం ద్వారా ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళాము? యేసుతో పాటు దేవుడి దగ్గరికి వెళ్ళాము. అంటే ఇప్పుడు దేవుడు చేసే ప్రతి పనిలో కూడా మనకి బాగుందా లేదా? దేవుడు చేసిన సృష్టి మనం చేయలేదు. ఇప్పుడు ఎక్కువ విషయం చెప్తా. అడగనండి, మాట్లాడాలి. అంత చూడమాటాను కదా ఆయన. బాగుంటుంది. ఇప్పుడు నేనున్నాను, నేను చేసే పని ఇప్పుడు వాక్యం చెప్తున్నాను. నేను వాక్యాన్ని ఎవరైనా ఇస్తున్నాను. మా అబ్బాయి ఉండేది కదా. ఇప్పుడు ఇతను చేయగలడు ఈ పని. ఎప్పుడు చేస్తాడు? ఒకరోజు నేను న్యాయం తిరుగుతున్నాను కనుక ఒకరోజు తప్పనిసరిగా ఇదే పని అంత మాత్రాన ఇప్పుడు నాలాగా అయిపోతాడా? తండ్రిలాగా అవ్వలేడు. కానీ ఎప్పుడు అవుతాడు తండ్రిలాగా? నేను ఇప్పుడు సైలెంట్ అయ్యి ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్తాను మీకు. యేసుప్రభు రక్తం కలిసి శిలువలో అనేక ఆత్మలు రక్షించడానికి తను బలయ్యాడు. ఇప్పుడు బలైతే తర్వాత ఈ సృష్టిలో ఉన్న ఆత్మలన్నీ అంటే ఇప్పుడు అంటే అర్థం ఏంటంటే యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళందరినీ ఒకసారి పెట్టాడు. ఎక్కడ పెట్టాడంటే సంఘంలో పెట్టాడు, రాజ్యంలో పెట్టాడు. ఒక రాజ్యాన్ని యేసుప్రభుకి ఇచ్చాడు. దేవుడు ఆ రాజ్యాన్ని ఇచ్చాడు, యేసుప్రభుకి ఇచ్చాడు కదా. ఆ రాజ్యంలో యేసుప్రభు ఉన్నాడు కదా, ఇచ్చాడు కదా. ఇదిగో దేవుడు రాజ్యం ఇక్కడ ఉందన్నాడు. అంటే దేవుడు రాజ్యం ఇక్కడ ఉందంటే యేసుప్రభుకి ఇచ్చాడు. ఇప్పుడు యేసుప్రభు రాజ్యం అయిందా దేవుడు రాజ్యమా? నాకు అర్థమైంది నీ పాయింట్. ఇక్కడికి వెళ్తాను. ఆయన సృష్టికర్త మనల్ని సృష్టించాడు. విశ్వాన్ని సృష్టించాడా అని అంటావా? విశ్వంలో ఒక భాగం. విశ్వంలో భాగం వచ్చిన సృష్టికర్తతో కలిసి ఉన్నాడు. సృష్టికర్తతో కలిసి ఈయన కూడా అన్ని చూస్తూ అన్ని చేస్తూ ఈయన చేసిన పని చేసి దేనికి సహకరించాలో సహకరించాడు. అంతేగాని ఈయన సృష్టికర్త కాదు. ఇక్కడ సృష్టికర్త ఒకటే. అవునా కదా? యేసుక్రీస్తు అంటే ఇప్పుడు ఎవరంటే ఆయన ఎవరు కొత్తడంటే ఏమన్నా దేవుడికి సంబంధించిన వాడు, దేవుడితో ఉన్నవాడు, దేవుడితో కలిసి నడిచేవాడు. యేసుప్రభు ఒకసారి అంటాడు, ఏమంటాడంటే నేను దేవుడు ఏకమేమన్నా తెలియదు నీకు అంటాడు. అంటే ఏకమేమన్నా అంటే శిష్యులు అడుగుతారు, దేవుడు చూపించమని అడుగుతారు. దేవుడు చూపించమంటే ఇప్పుడు దేవుడు నువ్వు చూపించమని అన్నాడు. దేవుడిని మాకు చూపించు, అది చాలు మాకు అంటాడు. అంటే శిష్యులు అడిగితే అప్పుడు యేసుప్రభు ఏం చెబుతాడంటే ఇంతకాలం నాతో కలిసి ఉన్నారు, నేను ఎవరన్నా మీకు అర్థం కాలేదా? నన్ను చూసిన వాడు నా తండ్రిని అంటే ఏంటి అర్థం? ఈయన చూస్తే తండ్రిని చూసినట్టు, తండ్రిని చూస్తే ఈయన చూసినట్టే. ఇప్పుడు అన్నిట్లో భాగస్వాములండి. ఏమంటే మళ్ళీ సృష్టికర్త సృష్టికర్త ఎవరు చెప్తాడు? అన్నయ్య చదువు ఇది మా స్నేహితులు ఉన్నారు. అలాగే ఆ స్నేహితులే కదా.
మా స్నేహితులు ఎవరంటే చదవాలి. మా స్నేహితులు సందేహం అయ్యారు. మన స్నేహితులు ఎవరంటే మా స్నేహితులు ఎవరున్నారంటే ఆది నుండి నీవు రహస్యముగా ఆ, మాట్లాడినవాడు కాదు. ఆది నుండి దేవుడు రహస్యముగా మాట్లాడిన రహస్యం లేదు ఆయన దగ్గర అంతా మామూలుగా అంతా ఒకటిగానే ఉంది. అది పుట్టిన కాలం మొదలుకుని ఆ, నేను అక్కడ ఉన్నవాడు. ఎవరంటారు ఈ మాటని? ఎవరు చెబుతున్నాడు ఈ మాటని? ప్రవక్త చెబుతున్నాడు కదా, ప్రవక్త చెబుతున్నాడు. అయితే ఎవరున్నారు దాంట్లో నువ్వు అనుకుంటున్నావు? యేసుప్రభు ఉన్నాడు అంటున్నావు కదా, అంతేగా? అంతేనమ్మా? మొదలు నేను అక్కడ ఉన్నవాడని. అంటే ఇప్పుడు ఎవరు యేసుప్రభు చెప్పినట్టే ఈ మాట అవుదే కదా, మీరు మనం అనుకునేది అంతే కదా. ఇప్పుడు ఆయన ఎట్లా మరువుగా మాట్లాడినా కూడా మనం దీన్ని ఏం చెప్తాము? ఇక్కడ మాట్లాడేది యేసుప్రభు అని మనం అంటాము, నువ్వు అంటావు, మనం అందరం అంటాం. ఎందుకంటే అక్కడ ఉంది కదా అట్లా. తర్వాత వచనంలో చదవండి. ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన నా ఆత్మను నన్ను పంపిను అన్నాడు. అంటే ప్రభువు యెహోవాయు ఆ, ఆత్మకర్తగా ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఆ. ఆయన విమోచకుడు, ఇప్పుడు యెహోవా అంటే ఎవరు? సృష్టికర్త. సృష్టికర్త. యెహోవా అంటే సృష్టికర్త. మరి ఇంకొక పాయింట్ చూసింది, రోమిల రాసిన పత్రిక అక్కడ 8వ అధ్యాయము 9వ వచ్చింది అనమాట. అందుకు దేవుని ఆత్మ మీలో నివసించుతున్న ఎడల ఇక్కడేంటి? దేవుడు ఉన్నాడు కదా, ఆయన ఉన్నాడు కదా, దేవుడు సృష్టికర్త ఉన్నాడు. కానీ ఇక్కడ ఏమన్నాడు? దేవుని ఆత్మ దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడు అంటాడు. అంటే ఏంటి? దేవుడి ఆత్మ మనలో ఉండాలా ఉండదా? ప్రశ్నించాలి. దేవుడు ఉండాలా, దేవుడి ఆత్మ ఉంటుందా? దేవుని ఆత్మ దేవుడు మనలో ఉంటాడా? మనలో ఉన్నాడా? ఎవరున్నారు? దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడు. దేవుడి ఆత్మ అంటే ఏంటి? దేవుడైన అర్థమా, లేకపోతే దేవుడు ఆత్మ అంటే ఇంకోటి అర్థమా? దేవుని ఆత్మలో నివసిస్తుంది. యోహాను సువార్తలో అంటాడు, నా ఆత్మలో ఎవరైతే కలిగి ఉన్నాడో, వేరే విషయం చెప్పనా? నేను నా తండ్రి వచ్చి వాని యొక్క వాసం చేస్తున్నాను. అవును, వస్తే కదా అంటారు. తండ్రి కుమారుడు నివాసం ఉంటారు. ఉంటారు, తండ్రి ఉంటాడు, కుమారుడు. ఇంకొక పాయింట్ చెప్తారు. ఇప్పుడు అంటే ఇప్పుడు దేవుడు అంటే అర్థం ఏంటి? దేవుడు ఆత్మ అంటే అర్థం ఏంటి? దేవుడు అంటే వేరేనా, ఆత్మ అంటే వేరేనా? ఇప్పుడు నీకు ఉన్నావు, నీ తండ్రి ఆత్మ నీలో ఉందంట. మీ తండ్రి ఆత్మ నీలోకి వచ్చింది, నీతో ఉందా అని అంటాం మనం. అంటే ఇప్పుడు ఏంటి అర్థం? మీ తండ్రి ఉన్నట్ట ఆత్మ వచ్చింది. ఇప్పుడు మా పరిశోధనలు మనకు వస్తాడు కదా ఒకసారి, ఎవరికో కొంతమందికి వస్తాడు. ఇప్పుడు నాకు రాకపోయినా ఎవరో వాళ్ళకి కొంతమందికి పరిశుద్ధాత్మ ప్రార్థన చేస్తే వస్తాడు కదా, ఆత్మ వచ్చింది అంటారు. అంటే ఏంటి? ఆత్మ వచ్చిందంటే ఆ పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు అర్థమా? కాదు కదా. ఇప్పుడు దేవుడు ఆత్మ నీలో ఉందంటే దేవుడు ఆత్మ దేవుడి యొక్క అంశం నీలో ఉందని అర్థం. దేవుడు ఉంటాడని కాదు, దేవుడు ఉండే చోట దేవుడు ఉంటాడు. అయితే నీలోకి ఏముండాలంటే దేవుడు ఆత్మ ఉండాలి. దేవుడు ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే ఏంటి చెప్పాలి. ఆత్మ అంటే ఏంటి చెప్పు సోదరుడా? దేవుని యొక్క స్వభావంలో గుణాలు. ఆత్మ అంటే గుణాలు. యేసు ప్రభు ఆత్మ అంటే ఏంటి? యేసు గుణాలు. యేసు ఏం చేశాడో అది చేసేదే ఆ గుణమే ఆత్మ అంటారు. అంతేగాని యేసు ప్రభు కాదు. అయితే ఇప్పుడు ఆయన దేవుని ఆత్మను సృష్టించను అంటాడు. దేవుడు నువ్వు ఉంటావు సాయంకాలం దాకా. మనం సృష్టించాలి. నేను యేసు ప్రభు గురించి, యేసు ప్రభు మీద దేవుని ఆత్మను సృష్టించను అంటాడు. ఇప్పుడు యేసు ప్రభు నాకు తెలుసు. మా యేసు ప్రభు దేవుడు కుమారుడు, యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు సృష్టికర్త, యేసు ప్రభు సృష్టిలో ఉన్నవాడు, యేసు ప్రభు ఆరాధించి దేవుడితో కలిసి ఉన్నవాడు అనేది నేను చెప్తాను. నేను దాన్ని రాంగ్ ఏం చెప్పను. మధ్యాహ్నం ఉన్నావా? దేవుని